వెరీ గుడ్ మార్నింగ్ ఇంజనీర్స్. ఈరోజు మనం నానో టెక్నాలజీ గురించి చూడబోతున్నాం. ఏవైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలో, మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నానో టెక్నాలజీ ఎలా అవసరం అవుతుంది, రియల్ లైఫ్లో కూడా నానో టెక్నాలజీ ఎలా అవసరం అవుతుంది, మనం ఈ నానో టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం. అయితే మనం చేసే వాటిల్లో మనకి సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే ఇవి. ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్స్ టు నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. నానో సైన్స్ ఏంటి, నానో టెక్నాలజీ ఏంటి, రెండింటికి తేడా ఏంటి. తర్వాత ఈ నానో మెటీరియల్ అంటే ఏంటి, దానికి ఆ ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది డిస్కస్ చేస్తాం. వాటిల్లో కీ రోల్ ప్లే చేసే రెండు పారామీటర్స్ ఏంటంటే, ఒకటి క్వాంటమ్ కన్ఫైన్మెంట్, ఇంకొకటి సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో. సో ఆ క్వాంటమ్ కన్ఫైన్మెంట్ని బేస్ చేసుకొని మెటీరియల్స్ని డైమెన్షనల్ బేస్డ్, 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ ఇలా క్లాసిఫై చేశారు. క్లాసిఫికేషన్ అనేది డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఇక్కడ అండర్లైనింగ్ పారామీటర్ ఏంటంటే డైమెన్షనల్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్. దాంతోపాటు మనం సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ చూస్తాం. నానో మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి ఫిజికల్ మెథడ్స్ ఉన్నాయి, కెమికల్ మెథడ్స్ ఉన్నాయి, బయాలజికల్ మెథడ్స్ ఉన్నాయి. సో అయితే మనం ఫిజికల్, కెమికల్ మెథడ్స్ ఫోకస్ చేస్తాం. దాంట్లో కూడా 2 మెథడ్స్. ఒకటి బాల్ మిల్లింగ్, ఇది టాప్ డౌన్ అప్రోచ్ మెథడ్. అంటే లార్జ్ సైజ్ పార్టికల్ తీసుకొని దాన్ని క్రష్ చేసి నానో సైజ్లోకి తీసుకొస్తాం. సాల్ జెల్ మెథడ్, ఇది వెట్ కెమికల్ మెథడ్. కెమికల్స్ కాంపోజిషన్స్ తీసుకొని ల్యాబొరేటరీలో నానో పార్టికల్స్ తయారు చేస్తాం. ఇవి రెండు మన సిలబస్లో ఉన్నాయి. దాంతోపాటు క్యారెక్టరైజేషన్ టెక్నిక్స్, అంటే తయారు చేసిన నానో మెటీరియల్స్ యాక్చువల్గా అవి నానో మెటీరియల్ సైజులో ఉన్నాయా, లేదా వాటి షేప్ ఎలా ఉంది, డైమెన్షన్స్ ఎలా ఉంది, పార్టికల్స్ ఎలా ఉన్నాయి, అవి తెలుసుకోవడం కోసం క్యారెక్టరైజేషన్ చేస్తాం. వీటిలో మనం డిస్కస్ చేసేది మెయిన్గా రెండు. ఒకటి ఎక్స్రే డైఫ్రాక్షన్, రెండు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎక్స్రే డైఫ్రాక్షన్ ఏం చేస్తుందంటే మనకి క్రిస్టలోగ్రఫీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మనం తయారు చేసిన నానో పార్టికల్ అనేది అది క్యూబిక్ స్ట్రక్చరా, ఆర్థోక్లినికా, ఎమార్ఫస్ ఉందా, క్రిస్టలైన్ ఉందా, ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది, అవి తెలుసుకోవడం కోసం. అంటే ఏ మెటీరియల్ తయారు చేసినా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది ఎక్స్రే డైఫ్రాక్షన్. సో ఎక్స్రే డైఫ్రాక్షన్ ఏంటి, ఎందుకు చేస్తాము, తర్వాత ఎలా చేస్తాం అనేది ఇవాళ చూద్దాం. దాంతోపాటు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఈ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, నార్మల్ ఆప్టికల్ మైక్రోస్కోప్కి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వాటితో పాటు అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్, ఈ నానో మెటీరియల్స్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. రైట్. సో ఫస్ట్ వన్, సో ఇక్కడ ఈ క్లాస్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రతి విషయానికి మోర్ డెప్త్గా వెళ్ళాం మనం. బేసికల్గా వీ విల్ ఫోకస్ ఆన్ కీ కాన్సెప్ట్స్. సో నానో సైన్స్ అంటే ఏంటంటే నానో స్కేల్ మెటీరియల్స్ గురించి స్టడీ చేయడం, దాన్ని నానో సైన్స్ అంటారు. నానో అంటే 10⁻⁹ ఈ సైజు ఉండాలి. అంటే ఏ మెటీరియల్ యొక్క 1 డైమెన్షన్ అయినా, ఎనీ 1 డైమెన్షన్ 1 to 100 నానోమీటర్స్ ఉంటే వాటిని నానో మెటీరియల్స్ అంటారు. సో నానో మెటీరియల్ అనాలంటే ఆ మెటీరియల్ యొక్క డైమెన్షన్ అంటే లెంత్ అవ్వచ్చు, థిక్నెస్ అవ్వచ్చు, విడ్త్ అవ్వచ్చు, ఏదైనా ఒక డైమెన్షన్ అనేది 1 to 100 నానోమీటర్స్ ఉంటే దాన్ని నానో మెటీరియల్ అంటాం. ఈ నానో టెక్నాలజీ సైన్స్ ఏమో మెటీరియల్స్ గురించి చదవడం, అవి ఎలా పనిచేస్తాయి, అవి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అని. తర్వాత వాటిని ఆ సైన్స్ని యూజ్ చేసి డివైజెస్ని ఫ్యాబ్రికేట్ చేయడం, అలాగే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే నానో టెక్నాలజీ. సో ఇంజనీర్స్ చేసే మెయిన్ పర్పస్ ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్. ఫిజిసిస్టు, కెమిస్ట్రీలు, మ్యాథమెటిషియన్స్ చేసే పని ఏంటంటే సైన్స్ డెవలప్మెంట్. సో మన హ్యూమన్ ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళాలి అంటే ఇద్దరు అవసరమే, సైంటిస్టులు అవసరమే, టెక్నాలజిస్టులు అవసరమే. రైట్. సో ఏదైతే సైంటిస్టులు డెవలప్ చేస్తారో ఆ నాలెడ్జ్ యూస్ చేసుకొని ఇంజనీర్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, ఏవైతే మనం లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో వాటికి సొల్యూషన్గా డివైజెస్ అనేవి ఫ్యాబ్రికేట్ చేస్తాయి. రైట్. సో జనరల్గా నానో మెటీరియల్ అంటే ఎంత ఉంటుంది మనకు తెలిసిన వాటిల్లో. సో నానో అంటే 10⁻⁹ అన్నాము. నానో పార్టికల్, నానో మెటీరియల్ అంటే
ఏం చెప్పామంటే 1 to 100 నానోమీటర్స్ వన్ డైమెన్షన్ అనేది ఉండాలి, ఎనీ వన్ డైమెన్షన్. సో ఇక్కడ చూస్తే మనం చిన్నప్పుడు ఆడుకునే బాల్, దాని డయామీటర్ వచ్చేసి హార్డ్లీ 1 సెంటీమీటర్ ఉంటుంది. సపోజ్ చీమ తీసుకున్నాం అనుకోండి, 1 mm ఉంటుంది. సో ఈవెన్ 1 mm వరకు మనం స్కేల్లో మెజర్ చేయొచ్చు ఈజీగా. తర్వాత మన వెంట్రుకలు తీసుకున్నాం అనుకోండి, జుట్టు తీసుకుంటే అది థిక్నెస్ వచ్చేసి 100 మైక్రాన్ రేంజ్లో ఉంటుంది. తర్వాత బ్యాక్టీరియా, సో బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అవ్వచ్చు, బ్యాడ్ బ్యాక్టీరియా ఏదన్నా కానీ, బ్యాక్టీరియా సైజ్ వచ్చేసి 1 మైక్రాన్ టు 10 మైక్రాన్ మధ్యలో ఉంటుంది. వైరస్ ఉంటుంది, వైరస్ వీటి సైజ్ ఇంకా తక్కువ ఉంటుంది, అరౌండ్ 100 నానోమీటర్స్ ఉంటుంది. దీనికన్నా తక్కువ ఉండేది DNA, 10⁻⁻8. మాలిక్యులర్ సైజ్ 1 నానోమీటర్ అంటే మాలిక్యూల్స్ లెవెల్. యాంగ్స్ట్రమ్స్ అనేది యాటమ్. న్యూక్లియస్ అంటే ఫెర్మి, అంటే 10⁻⁻15 న్యూక్లియస్ సైజ్ ఉంటుంది. యాటమ్ లో ఉండే న్యూక్లియస్ ఆర్డర్, యాటమ్ ఆర్డర్ వచ్చేసి 10⁻⁻10. సో ఈ డైమెన్షన్స్ లో 1 నుంచి టిపికల్ గా 100 నానోమీటర్స్, ఈ రేంజ్ లో ఎనీ డైమెన్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే నానో మెటీరియల్ అంటాం. అది పార్టికల్ అయితే నానో పార్టికల్ అంటాం, వైర్ అయితే నానో వైర్ అంటాం. బేస్డ్ ఆన్ డైమెన్షన్స్ డిఫరెంట్ నేమ్స్ అనేవి మనం ఇస్తాం, రైట్. సో ఇది డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్. నానో మెటీరియల్స్ ని డిఫరెంట్ టైప్స్ లో క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ డైమెన్షన్. ఒకటి 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్. మోస్ట్లీ 1, 2, 3 వరకే 0, 1, 2 అక్కడ వరకే. 3 అనేది రేర్ అకేషన్స్ లో వాడతాం. సో ఏంటి 0 డైమెన్షన్ అంటే, ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ నానో ఈజ్ 1 to 100 నానోమీటర్ రేంజ్. అలా ఉంటే వాటిని 0 డైమెన్షనల్ మెటీరియల్ అంటాం. జనరల్ గా మనం డైలీ లైఫ్ లో చూసే మెటీరియల్స్, ఇక్కడ యూజ్ చేసే టెర్మినాలజీ కొత్తగా ఉంటాయి. కారణం ఏంటంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద లోవర్ ఎండ్. లోవర్ ఎండ్ అంటే మన కంటికి కనిపించని సైజ్ లోకి వెళ్తున్నాం మనం. సో ఇక్కడంతా కూడా క్లాసికల్ ఫిజిక్స్ వర్క్ చేయదు. నానో మెటీరియల్స్ గురించి డిస్కస్ చేయాలి అంటే క్వాంటమ్ ఫిజిక్స్, రైట్. సో ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్ని కూడా క్వాంటమ్ ఫిజిక్స్ బేస్డ్ ఉంటాయి ఎక్కువ. క్లాసికల్ రేర్ గా వాడతాం, రైట్. 0 డైమెన్షన్ అంటే, డైమెన్షన్ అంటే అర్థం ఏంటంటే అది లెంత్ అవ్వచ్చు, బ్రెడ్త్ అవ్వచ్చు, థిక్నెస్ అవ్వచ్చు, ఏదైనా కానీ. సో ఆల్ ఒక మెటీరియల్ తీసుకుంటే దాంట్లో ఉన్న అన్ని డైమెన్షన్స్ 1 to 100 నానోమీటర్ రేంజ్ లో ఉంటే వాటిని క్వాంటమ్ డాట్స్ అంటాం. నానో క్లస్టర్స్ కానీ, నానో స్పియర్, ఇవన్నీ కమాండర్ 0 డైమెన్షన్. 1 డైమెన్షన్ అంటే రెండు డైమెన్షన్స్, 3 డైమెన్షన్స్ లో 2 డైమెన్షన్స్ 1 to 100 ఉంటే వాటిని 1 డైమెన్షన్లు అంటారు. నానో వైరు, నానో రాడ్, కార్బన్ నానో ట్యూబ్స్, వైరు, రాడ్, ట్యూబ్, ఇవి 1 డైమెన్షన్ లో వస్తాయి. 2 డైమెన్షన్లు అంటే నానో ఫిల్మ్స్, గ్రాఫిన్ ఆక్సైడ్, లేయర్డ్ నానో స్ట్రక్చర్స్, అంటే సర్ఫేసెస్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 0 అంటేనేమో పాయింట్, 1 డైమెన్షన్ అంటే లైన్, 2 డైమెన్షన్ అంటే సర్ఫేస్, నానో ఫిల్మ్ కానీ, లేయర్డ్ నానో మెటీరియల్స్ కానీ. ఈ 3 డైమెన్షన్లు అంటే, రైట్. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి నాన్న, రైట్. లేదు అంటే వాట్సాప్ నెంబర్కి పంపించండి, నేను చూసి ఆన్సర్ చెప్తాను, రైట్. లేదు అంటే క్లాస్ అయ్యేంత వరకు ఆగండి, అప్పుడు డిస్కస్ చేద్దాం, రైట్. సో 3 డైమెన్షన్లో బల్క్ పౌడరు, గ్రాఫైట్ ఇవి వస్తాయి, రైట్. ఇవి 3 డైమెన్షన్, ఇవన్నీ పౌడర్స్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇంతకు ముందు ఏవైతే డిస్కస్ చేసామో అవేనా, ఇవి ఇమేజెస్. జనరల్గా ఏంటంటే ఈ 0 డైమెన్షన్లు, 1 డైమెన్షన్లు ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చూస్తే తప్పితే మన బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు ఆ ఇన్ఫర్మేషన్. సో అందుకని ఇవి జస్ట్ పిక్చర్స్ చూపిస్తున్నాను. క్వాంటమ్ డాట్, ఫుల్లరిన్, నానో పార్టికల్, తర్వాత మెటల్ రాడ్స్, కార్బన్ నానో ట్యూబ్స్, గోల్డ్ నానో పార్టికల్స్. 2 డైమెన్షన్లు అంటే నానో ప్లేట్స్, గ్రాఫిన్ షీట్స్, మల్టీ లేయర్డ్ నానో మెటీరియల్స్. ఇక 3 డైమెన్షన్లు అంటే పాలిక్రిస్టలైన్ అవ్వచ్చు, మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే మెటీరియల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా 3 డైమెన్షన్ లోకి వస్తాయి, రైట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ ఆన్సర్స్ అంటే 1 మార్క్కి రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్ లో 2 ఉన్నాయి నానో టెక్నాలజీలో. ఒకటి క్వాంటమ్ కన్ఫైన్మెంట్, ఇంకొకటి సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో. ఏంటి క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అంటే, జనరల్ గా
క్వాంటమ్ పార్టికల్స్ కానీ మెటీరియల్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో ఎలక్ట్రాన్ కనుక మూవ్ అవుతుంది అనుకోండి, అది సైజు ఇంత ఉంటే, ఎలక్ట్రాన్ వేవ్ ఇలా ఉంటే అది ఈజీగా మూవ్ అవుతుంది అటు ఇటు స్టాండింగ్ వేవ్ లాగా. మనం ఈ సైజుని రిడ్యూస్ చేసుకుంటా వచ్చాం. ఈ సైజుని అటు నుంచి ఇటు నుంచి రిడ్యూస్ చేసుకుంటా వచ్చి ఫైనల్గా అది దాని వేవ్ లెంత్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఈ సైజుకి రెడ్యూస్ చేసాం. సో ఎప్పుడైతే మనం మెటీరియల్ సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తామో ఏమవుతుందంటే అప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి నార్మల్గా అయితే కంటిన్యూస్గా ఉంటాయి. ఈ సైజు రెడ్యూస్ చేయడం వల్ల ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి డిస్క్రీట్గా తయారవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే బల్క్ మెటీరియల్స్లో ఎనర్జీ లెవెల్ అనేవి కంటిన్యూస్ ఉంటాయి. మనకి బ్యాండ్ స్ట్రక్చర్ అంటే బల్క్ మెటీరియల్స్ సెమీ కండక్టర్స్ తీసుకుంటే కండక్షన్ బ్యాండు, వ్యాలెన్సీ బ్యాండు, ఇలా బ్యాండ్స్ ఫామ్ అయి ఉంటాయి. అది నార్మల్. మనం కనుక పార్టికల్ సైజ్ తగ్గించుకుంటూ పోతే మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డిస్క్రీట్ అవుతాయి. డిస్క్రీట్ అంటే విడివిడి లైన్ లాగా ఇలా బ్యాండ్ లా ఫామ్ అయింది, ఇది వ్యాలెన్సీ బ్యాండ్ అనుకోండి. నానో మెటీరియల్లోకి వెళితే ఇలా లైన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఈ స్మాలర్ పార్టికల్ సైజ్ రెడ్యూస్ చేసుకుంటూ వెళితే బ్యాండ్ గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది. రైట్. ఏంటి క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అంటే ఇప్పుడు చెప్పుకుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం రెడ్ రోజ్ తీసుకున్నాం అనుకున్నాను. రెడ్ రోజు మనం ఎంత చిన్న పీసులు చేసుకుంటూ వెళ్ళినా రెడ్ కలర్లోనే ఉంటుంది. కానీ ఆ పీసుల్ని నానో సైజులోకి తీసుకెళ్ళాం అనుకోండి. నానో సైజ్ అంటే ఆ చిన్న పీసు ఇంకా పీసులు చేసుకుంటా పోతే చిన్నదైతే ఆ రెడ్ రోజు ఎల్లో రోజ్ గాను గ్రీన్ రోజ్ గాను అలా మారిపోతూ ఉంటుంది. రోజుని నానోలు తీసుకెళ్ళలేం కానీ దాని పార్టికల్స్ని తీసుకెళ్ళవచ్చు. అంటే ఈ క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అంటే ఏంటంటేనన్నా పార్టికల్ సైజు చేంజ్ అవుతుంటే దాని కలర్ చేంజ్ అవుతుంది. ఇవి ఒకటే నానో పార్టికల్స్ 6 నానోమీటర్స్ ఉన్నప్పుడేమో రెడ్లో ఉన్నాయి, 2 నానోమీటర్స్ వచ్చేసరికి బ్లూలో ఉన్నాయి. ఇక్కడ కారణం ఏంటి? ఈ ఎనర్జీ గ్యాప్. వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్. ఏంటి సార్ ఎనర్జీ గ్యాప్కి వేవ్ లెంత్కి రిలేషన్ ఏంటంటే ఈక్వల్ టు హెచ్ న్యూ రాస్తాం, దాని నుంచి ఈక్వల్ టు హెచ్సి బై లామిడా. అంటే ఎనర్జీ గ్యాప్ అనేది వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఎనర్జీ గ్యాప్ పెరుగుతూ పోతే వేవ్ లెంత్ తగ్గుతూ పోతుంది, ఎనర్జీ గ్యాప్ తగ్గిస్తే వేవ్ లెంత్ పెరుగుతుంది. ఎప్పుడైతే వేవ్ లెంత్ చేంజ్ అవుతుందో పార్టికల్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ కలర్స్ చేంజ్ అవ్వడానికి అంటే సపోజ్ నికెల్ పార్టికల్సే తీసుకున్నాం అనుకోండి, సైజు మారుస్తూ పోతే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే క్వాంటమ్ కన్ఫైన్మెంట్. దాన్ని సింపుల్గా చెప్పాలి అంటే రిడ్యూసింగ్ మెటీరియల్ సైజ్ టు ద నానో స్కేల్ కాజెస్ ద డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ అండ్ సైజ్ డిపెండెంట్ ప్రాపర్టీస్. అంత ఇక్కడ దాకా రాసేయచ్చు, సరిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ కంటిన్యూస్గా ఉన్నాయి, డిస్క్రీట్గా మారుతాయి. ఇది సో సింపుల్గా చెప్పాలంటే బల్క్ మెటీరియల్ అంటే మనం డైలీ లైఫ్లో వాడే సిరామిక్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, ఏవైనా వాటికి బ్యాండ్ స్ట్రక్చర్ కంటిన్యూస్గా ఉంటుంది. నానో సైజులోకి వెళ్తే అది డిస్క్రీట్ మారుతుంది. సో పార్టికల్ సైజ్ తగ్గిన కొందికి బ్యాండ్ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ చూపించాం. ఇది పార్టికల్ సైజ్ 6 నానోమీటర్స్ ఉంటే బ్యాండ్ గ్యాప్ ఇంత ఉంది, 2 నానోమీటర్స్ వచ్చేసరికి ఇంత ఉంది. మొదట్లో ఇవి కంటిన్యూస్ ఉన్నాయి, కొన్ని డిస్క్రీట్ ఉన్నాయి. ఎప్పుడైతే పార్టికల్ సైజ్ రిడ్యూస్ చేసుకుంటూ వెళ్ళామో ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. దీన్నే క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అంటాం. సార్ ఈ క్వాంటమ్ కన్ఫైన్మెంట్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఏం జరుగుతుందంటే పార్టికల్ సైజ్ మారిస్తే బ్యాండ్ గ్యాప్ మారుతుంది. మనం సెమీ కండక్టింగ్ డివైజెస్ లో ఎల్ఈడీస్ తయారు చేసాం అనుకోండి, ఎల్ఈడీస్ లో మెటీరియల్ బ్యాండ్ గ్యాప్ ని బట్టి కలర్ మారుతా ఉంది. అంటే మెటీరియల్ ని మార్చే పని లేకుండా దాంట్లో పార్టికల్స్ సైజ్ మారిస్తే వీ కెన్ ట్యూన్ ద ప్రాపర్టీస్. అంటే ట్యూనబుల్ ఆప్టికల్ ప్రాపర్టీస్. ఒకటే మెటీరియల్ పార్టికల్ సైజ్ చేంజ్ చేస్తే అది డిఫరెంట్ కలర్స్ లోకి వస్తుంది. అలాగే ఇట్ ఎన్హాన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఆప్టికల్ బిహేవియర్. నానో డివైజెస్ అనేవి చాలా మైన్యూట్ నానో రోబోట్స్ కానీ లేకపోతే నానో ట్రాన్సిస్టర్స్, ఇవన్నీ చిన్న సైజు. సో వాటి ప్రాపర్టీస్ ఎన్హాన్స్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఎక్కడ వాడతారు సార్ అంటే బయో ఇమేజింగ్, డిస్ప్లే సిస్టమ్స్, అదే QLED స్క్రీన్స్ ఉంటాయి కదా, టీవీలు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కదా, ఆ టీవీస్ వాటికి వాడతారు. తర్వాత సోలార్ సెల్ విత్ ట్యూనబుల్ బ్యాండ్ గ్యాప్ ట్యూన్ చేయగలిగే సోలార్ సెల్స్, లేజర్స్, LEDs, నానో ఎలక్ట్రానిక్స్, వీటన్నిటిలో వాడతాం మనం. రైట్.
తర్వాత వచ్చేసి సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో. ఏంటి సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో అంటే జనరల్గా ఎంత సర్ఫేస్ ఏరియా అనేది రియాక్షన్కి అవైలబుల్ ఉంది. అంటే పార్టికల్ సైజ్ రిడ్యూస్ చేసుకుంటూ పోతే సర్ఫేస్ ఏరియా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఎప్పుడైతే పార్టికల్ సైజ్ తగ్గుతూ ఉంటుందో సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మోర్ ఆటమ్స్ ఆన్ ద సర్ఫేస్ మీద మోర్ ఆటమ్స్ వస్తాయి. ఈ సర్ఫేస్ మీద మోర్ ఆటమ్స్ రావడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ రియాక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది కెమిస్ట్రీలో, రైట్? కెమికల్ రియాక్షన్స్ చేసేటప్పుడు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అదే పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటే సర్ఫేస్ మీద నంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఎలా అంటే ఇది ఇలా ఇక్కడ చూడొచ్చు, ఒకటే పార్టికల్ ఉంది, ఈ రెడ్ కలర్ షేడ్ ఉంది కదా, అది సర్ఫేస్ ఏరియా. సపోజ్ నేను దాన్ని నంబర్ ఆఫ్ పీసెస్ గా కట్ చేశాను. ఈ కట్ చేసినప్పుడు ఈ రెడ్ రీజియన్ ఉంది కదా, ఈ రెడ్ రీజియన్ ఫుల్ గా పెరిగిపోయింది. ముందు ఓన్లీ అవుటర్ రీజియనే ఉంది, ఒకటే బిగ్ పార్టికల్ ఉన్నప్పుడు. దాన్ని చిన్న సైజ్ చేసుకుంటూ వెళితే ఏమైంది, 20 times మోర్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే రియాక్షన్ రేట్ కానీ కెటలిస్ట్లో సర్ఫేస్ ఏరియా ఎక్కువ కావాలి, ఎక్కువ ఉంటే రియాక్షన్ బాగా జరుగుతుంది. ఇంకా పార్టికల్ సైజ్ రిడ్యూస్ చేసుకుంటూ వెళ్తే 60 times పెరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో అంటాం. ఏంటి సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో ఎలా కనుక్కుంటారంటే వెరీ సింపుల్గా నాన్న, సపోజ్ మన దగ్గర స్పియర్ ఉందనుకోండి, సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో కనుక్కోవాలంటే స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా తెలియాలి, వాల్యూమ్ తెలియాలి, ఆ రెండింటి రేషియో. లేదు సింపుల్ గా కావాలంటే ఒక క్యూబ్ ఉంది మన దగ్గర, ఒక క్యూబ్ ఉంది, దాని సైడ్ ఏ. అయితే సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో కావాలంటే ఇక్కడ ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి క్యూబ్ తీసుకుంటే 1 2 3 4 5 6 ఉంటాయి. 6 అవన్నీ కూడా స్క్వేర్స్ కాబట్టి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ 6a², అది సర్ఫేస్ ఏరియా బై వాల్యూమ్ a³. సో a² క్యాన్సిల్ అయిపోతే సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో ఫర్ క్యూబ్ 6/a వస్తుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం డిఫరెంట్ డైమెన్షన్స్. ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఏం చేసుకుంటామంటే అడ్వాంటేజెస్ ఏంటంటే హైయెస్ట్ సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో ఉంటే ఇవి. ఇంక్రీజ్డ్ కెమికల్ రియాక్టివిటీ అంటే కెమికల్ రియాక్షన్స్ లో రియాక్షన్ రేట్ అనేది స్పీడ్ గా ఉంటుంది. అలాగే మెటీరియల్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హార్డ్నెస్ స్ట్రెంగ్త్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో జనరల్ గా ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు నార్మల్ గేట్స్ ఉన్నాయి అనుకోండి, మెటాలిక్ గేట్స్ అంటే ఐరన్ గేట్స్ కానీ ఇవి, వాటికి ఏం చేస్తామంటే మనం పెయింట్ వేస్తాం. ఎందుకనంటే అవి కంటిన్యూస్ గా వాటర్ కి ఎయిర్ కి ఎక్స్పోజ్ అయితే తుప్పు పట్టేస్తుంది. అలా కాకుండా ఈ నానో లేయర్స్ కనుక కోట్ చేసాం అనుకోండి, పద్దకల పెయింటింగ్ వేయాల్సిన పని కూడా లేదు. అవి ఒకసారి కోట్ చేస్తే టెన్స్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఉంటాయి వితౌట్ ప్రాబ్లం. అంటే ఈ స్ట్రెంగ్త్ ని ఎన్హాన్స్ చేస్తాయి, హార్డ్నెస్ మెకానికల్ ప్రాపర్టీని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఎట్ ద నానో స్కేల్. బేసికల్ గా ఎలక్ట్రికల్ వైర్ లో ఎప్పుడు కూడా చార్జెస్ అనేవి సర్ఫేస్ మీదే మూవ్ అవుతాయి. అందువల్ల మనం ఎక్కువ కరెంటును పంపించాలి అంటే లావ్ వైర్ కావాలి, అంటే డయామీటర్ చాలా ఎక్కువ ఉండాలి. అదే మనం నానో పార్టికల్స్ లో మాట్లాడుకున్నాం అనుకోండి, నానో వైర్స్ కానీ ఇవి, దానికి వైర్ సన్నగా ఉంటుంది, దాంట్లో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎలక్ట్రికల్ కండక్టివ్ ప్రాపర్టీస్ అనేవి పెరుగుతాయి. అలాగే థర్మల్ పెర్ఫార్మెన్స్, హీట్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్సులేషన్ కానీ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. ఇంకొకటి మెడికల్లో కీ రోల్ ప్లే చేసేది ఈ డ్రగ్ డెలివరీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందనుకోండి, ప్రజెంట్ డే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా అంటే ఏ ఏరియాలో అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ ఏరియాలో రేడియేషన్ థెరపీ కానీ లేకపోతే నార్మల్ మెడిసిన్స్ స్టేజ్ని బట్టి రకరకాల ఇవి ఉంటాయి. అయితే సపోజ్ బాడీ మొత్తం ఇది అనుకుంటే ఎక్కడో ఒక చోట క్యాన్సర్ సెల్ ఉందని తెలిస్తే అక్కడ రేడియేషన్ చేస్తారు. అయితే ఆ రేడియేషన్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే నార్మల్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. క్యాన్సర్ అంటే ఏంటో కదండి, క్యాన్సర్ అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ నార్మల్ సెల్. నార్మల్ గా గ్రో అవ్వాల్సిన సెల్ దాంట్లో బేసిక్ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వడం వల్ల అబ్నార్మల్ గా గ్రో అవుతుంది, దాన్నే క్యాన్సర్ అంటాం. సో ఆ రేడియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ సరౌండింగ్ ఏరియా కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే బాగున్న సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ డ్రగ్ డెలివరీ కాన్సెప్ట్ ఎఫిషియెంట్ గా ఉంటే మనం ఈ నానో రోబోట్స్ కానీ
లేకపోతే నానో బోట్స్, నానో క్యాప్సిల్స్ చేసి ఏవైతే ఆ క్యాన్సర్ లోపల బాడీ లోపల ఉన్నాయో ఆపరేషన్స్ చేసే పని లేకుండా ఈ డ్రగ్ డెలివరీ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్. అలాగే ఆప్టికల్ ప్రాపర్టీస్ అంటే కలరు, లైట్ బిహేవియర్స్ ని ట్యూన్ చేయొచ్చు. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్ మెటీరియల్, నానో మెటీరియల్స్ కి తేడా ఏంటంటే నార్మల్ మెటీరియల్స్ సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో తక్కువ ఉంటుంది, క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అనేది ఉండదు. ఈ రెండు ప్రాపర్టీస్ వల్ల నానోలో ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, మోర్ అడ్వాన్స్డ్ గా కూడా ఉంటాయి మనం ఊహించినట్టు. రైట్. సో ప్రాపర్టీస్ ఇవి బాగానే ఉన్నాయి. అయితే ఎలా తయారు చేసుకోవాలి నానో మెటీరియల్స్ తయారు చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్, బయాలజికల్ మెథడ్స్. ఏంటి బయాలజికల్ మెథడ్స్ అంటే మన చుట్టూ ఉండే మొక్కలు, ఆకులు, పువ్వులు వీటిల నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి నానో మెటీరియల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. నేచర్ లో కూడా ఉంటాయి. అవి బయాలజికల్ మెథడ్స్. గ్రీన్ సింథసిస్ అంటారు, అంటే ప్లాంట్స్ వాడి ఆకులు, విత్తనాలు ఇవన్నీ. తర్వాత బ్యాక్టీరియా, మైక్రోబ్స్ వాడి చేస్తారు. అయితే అవి మనం డిస్కస్ చెయ్యం. మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫిజికల్ మెథడ్, కెమికల్ మెథడ్. దాంట్లోనే ఉందన్న ఫిజికల్ ప్రాసెస్ జరిగితేనేమో ఫిజికల్ మెథడ్స్ కింద వస్తాయి, కెమికల్ రియాక్షన్ జరిగితే అవి కెమికల్ మెథడ్స్ కింద వస్తాయి. సో ఫిజికల్ మెథడ్స్ లో మెకానికల్ మెథడ్స్, వేపరైజేషన్ మెథడ్స్. మెకానికల్ మిల్లింగ్ అంటే మన గ్రైండర్ వేసినట్టు ఆ పెద్ద సైజు పార్టికల్ తీసుకొని చిన్న సైజుకి తీసుకొస్తాం. వేపరైజ్ మెథడ్ అంటే ఆ మెటీరియల్ ని వేపరైజ్ చేసి వేరే వాటి మీద కోట్ చేస్తాం. తర్వాత కెమికల్ మెథడ్ అంటే ఈ కెమికల్ మెథడ్ లో కూడా సాల్జెల్ మెథడ్, కెమికల్ వేపర్ డిపాజిషన్, స్ప్రే పైరాలసిస్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అయితే మన సిలబస్ లో మనకున్న ఏంటంటే రెండే. మనకి ఆ రెండింటి గురించి తెలిస్తే చాలు. ఒకటి మెకానికల్ మిల్లింగ్, ఇంకొకటి సాల్జెల్ ప్రాసెస్. రైట్. చాలా మెథడ్స్ ఉన్నాయని మాత్రం తెలుసుకోండి, కానీ ఈ రెండింటి మీద మాత్రం ఫోకస్ చేయండి. మిగిలిన అవసరమైనప్పుడు చదురుగా. రైట్. ఏంటి ఇంతకీ ఈ బాల్ మిల్లింగ్ అంటే? ఇది టాప్ డౌన్ మెథడ్. టాప్ డౌన్ అంటే పార్టికల్ సైజ్ పెద్దది తీసుకొని చిన్నది చేయడం. సో జనరల్ గా ఏం చేస్తారంటే ఒక జార్ తీసుకొని ఆ జార్ లో ఈ బాల్స్ వేస్తారండి, జిర్కోనియం బాల్స్. తర్వాత మనం ఏదైతే నానో సైజ్ పార్టికల్ చేయాలనుకున్నామో దాని పౌడర్ దీంట్లో పోస్తారు. పోసి ఆన్ చేస్తే అదే కంటిన్యూగా రొటేట్ అవుతుంది మిషన్. దాని లోపల ఈ పార్టికల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. రైట్. సో దీన్నే మనం ఏమంటామంటే బాల్ మిల్లింగ్ అంటాం. అంటే బాల్స్ యూజ్ చేసి మిల్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఈ మిల్లింగ్ ప్రాసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మిల్లింగ్ మీడియం అంటే డ్రై మిల్లింగ్, వెట్ మిల్లింగ్. డ్రై అంటేనేమో పొడి అంటే దీంట్లో బాల్స్ తీసుకుంటాం, తర్వాత పౌడర్ తీసుకుంటాం, అంతే, ఇంకేమీ యాడ్ చేయం. దాన్ని డ్రై మిల్లింగ్ అంటాం. అంటే వాటర్ కానీ ఏమీ యాడ్ చేయం. తర్వాత వెట్ మిల్లింగ్ అంటే ఈ బాల్స్ పౌడర్ తో పాటు మనం ఇథైల్ ఆల్కహాల్, డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ కంటెంట్, ఆల్కహాల్స్ యాడ్ చేస్తేనేమో వెట్. ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా వాడితే ఇది. జెర్కోనియం బాల్స్ అంటే, జెర్కోనియం అనేది ఒక మెటల్ నాన్న, వైట్ కలర్ చిన్న చిన్న బాల్స్ లా ఉంటాయి. మన థర్మోకోల్ షీట్ ని కనుక గిల్లుతూ ఉంటే చిన్న చిన్న బాల్స్ వస్తాయి చూడు, పిల్లలు ఆడుకోవడానికి చేసేది. సో అలా ఈ జిర్కోనియా బాల్స్ అనేవి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. బాల్ మిల్లింగ్ లో వాడతాం మనం. రైట్. ఫైన్. సో డైరెక్ట్ మిల్లింగ్, ఇండైరెక్ట్ మిల్లింగ్. అయితే మిల్స్ చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూపించినాడు ప్లానెటరీ బాల్ మిల్లు, ట్రంబ్లర్ బాల్ మిల్లింగ్, ఎట్రిషన్ బాల్ మిల్లింగ్, వైబ్రేషన్ బాల్ మిల్లింగ్. అంటే ఒక్కొక్క మెథడ్ కి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఇవి ఇండస్ట్రియల్ లెవెల్లో కూడా యూజ్ చేస్తారు. అయితే జనరల్ గా మనం చదివేది ఏంటంటే ఈ బాల్ మిల్లింగ్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటనే చదువుతాం. అంతేకాని ఇండివిజువల్ గా ఈ బాల్ మిల్స్ అన్ని ఏంటి, ఒక్కొక్క దాని ప్రిన్సిపల్ చూడడం, ఓవరాల్ గా ఎలా పనిచేస్తారు. బాల్ మిల్లింగ్ అంటే బాల్స్ యూజ్ చేసి మిల్ చేయడం నాన్న, అది. సో ఒక జార్ ఉంటది, ఆ జార్ లో చిన్న చిన్న బాల్స్ వేస్తాం, దాంట్లోనే మనం మెటీరియల్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అవి కంటిన్యూగా రొటేట్ అవ్వడం వల్ల కొలైడ్ అయ్యి వాటి సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో మనకుండే మిల్స్ ఇవి డిఫరెంట్. ప్లానెటరీ బాల్ మిల్లింగ్ ల్యాబ్స్ లో వాడతారు, టంబ్లర్ బాల్ మిల్లింగ్ కూడా ల్యాబ్స్ లోనే వాడతారు నాన్న. ఇవి వైబ్రేషన్ బాల్ మిల్లు, అట్రేషన్ బాల్ మిల్స్, ఇవి ల్యాబ్స్ లోనూ వాడతారు, ఇండస్ట్రీస్ లో కూడా వాడతారు. అయితే ఇండస్ట్రీస్ అంటే కంపెనీస్ లో వాడే మిల్స్ అనేవి ఇంకా పెద్దగా ఉంటాయి.
ఇవి ఎక్కడ వాడతారు? ఫార్మాస్యూటికల్స్ లో వాడతారు, తర్వాత కెమికల్ ల్యాబ్స్ లో వాడతారు, మెటీరియల్స్ ఎక్కడైతే ప్రాసెస్ చేస్తారో నానో మెటీరియల్స్ అన్ని చోట్ల వాడతారు. ఇది ఒక మెథడ్ బాల్ మిల్లింగ్. చాలా మెథడ్స్ ఉన్నాయి నానో మెటీరియల్ తయారు చేయడం. సో బేసికల్ గా మనం ఎగ్జామ్ లో రాసేటప్పుడు అవన్నీ రాయం. ఎగ్జామ్ లో ఏం రాస్తామంటే ఎగ్జామ్ లో సింపుల్ గా ఇది రాస్తాం. ఇంతకీ బాల్ మిల్లింగ్ అంటే ఏంటి? బాల్ మిల్లింగ్ ఈజ్ ఎ టాప్ డౌన్ మెథడ్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, బాల్స్ ఇన్ ద రొటేటింగ్ డ్రమ్ బ్రేక్ డౌన్ ద మెటీరియల్ ఇంటూ నానో పార్టికల్స్ త్రూ ఇంపాక్ట్ అండ్ ఫ్రిక్షన్. ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి కంటిన్యూగా రొటేట్ అవుతున్నప్పుడు ఈ బాల్ కి మధ్యలో పౌడర్ వచ్చింది అనుకోండి, అదేం చేస్తుందంటే దాన్ని క్రష్ చేసేస్తారు. సో అలా క్రష్ చేసేసి పార్టికల్ సైజ్ రిడ్యూస్ చేస్తుంది. దీన్ని బాల్ మిల్లింగ్ అంటాం. రైట్. తర్వాత ఇవన్నీ అవసరం లేదు, ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది. ఈ డయాగ్రామ్స్ కూడా అవసరం లేదు, మనకి ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి సింపుల్ గా. ఏమేమి ఉంటాయి? హాలో సిలిండర్ ఉంటుంది. ఇది ఒక సిలిండర్ అంటే జార్ ఒకటి తీసుకుంటాం. ఇది మేడప్ ఆఫ్ స్టీల్ ఆర్ సిరామిక్. స్టీల్ తో గానీ సిరామిక్స్ తో గానీ తయారు చేస్తారు. మౌంటెడ్ అనే స్ట్రెడ్ ఫ్రేమ్. అంటే ఈ మిల్ ఉంది కదా, మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇదిగో ఈ జార్ గురించి. రైట్. సో ఫ్రేమ్ మీద పెడతాం. కెన్ బి రొటేటెడ్ అబౌట్ హారిజాంటల్ యాక్సెస్. అది రొటేట్ అవుతుంది. తర్వాత గ్రైండింగ్ బాల్స్, ఏవైతే ఈ పౌడర్ వేసాము దీని లోపల, తర్వాత బాల్స్ వేయాలి. ఏవి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి, కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఏ మెటీరియల్ వాడతారు అంటే మనం ఏవి గ్రైండ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మెటీరియల్ అనేది వాడతారు. కొన్నిసార్లు స్టీల్ బాల్స్ వాడతారు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అయితే, లేదంటే టంగ్స్టైన్ కార్బైడ్ కానీ జిర్కోనియా బాల్స్ కానీ వాడతారు సిరామిక్ బాల్స్. అయితే మనం మిక్సీలో వేసినట్టు పైదాకా మిక్సీలో వేసేటప్పుడు కొంత స్పేస్ అట్టి పెడతాం కదా, అలాగే జార్లో కూడా సపోజ్ ఇది మొత్తం 1% అనుకుంటే పౌడర్ జనరల్ గా 1/4 వేస్తాం. అంటే 25% పౌడరు, ఒక 25% బాల్స్. అది కూడా మెజర్మెంట్ ఉంటుంది, అంటే ర్యాండమ్ గా వేయరు, కొలిసి మెజర్ చేసే ఇస్తారు. తర్వాత సిలిండర్ వాల్యూమ్ అనేది ఓవరాల్ గా 30 to 50% ఖాళీ ఉండాలి. బాల్స్ పౌడర్ వేసిన తర్వాత దానిపైన స్పేస్ ఉండాలి. సో ఈ స్పేస్ ఉండటం వల్ల ఏంటంటే దాన్ని మిషన్ లో పెట్టి ఆన్ చేయగానే ఈ జార్ అనేది కంటిన్యూగా తిరుగుతుంది. ఈ కంటిన్యూగా మిక్సీ లాగా తిరగడం వల్ల ఏమవుతుందంటే, మిక్సీలో అయితే మనకి బ్లేడ్స్ ఉంటాయి, అవి కట్ చేస్తాయి మెటీరియల్. ఇక్కడ బాల్స్ ఉంటాయి కదా, ఈ బాల్స్ కంటిన్యూగా బాల్ టు బాల్ కొలిజన్ జరుగుతుంది. బాలు అలాగే ఎడ్జ్ సర్ఫేస్ ఉంటది కదా, ఆ జార్ సర్ఫేస్, దానికి కొలైడ్ అవుతాయి. సో ఇలా కంటిన్యూగా కొలైడ్ అయ్యేటప్పుడు వీటి మధ్యలో గనక పౌడర్ వస్తే క్రష్ చేసేస్తాం. సో అవి చాలా స్పీడ్ గా రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి దాంట్లో? ఈ మోటారు, డ్రైవింగ్ మెకానిజం ఉంటుంది. తర్వాత స్పీడ్ అనేది ఇంపార్టెంట్. ఎంత స్పీడ్ పెట్టాలి? 250 RPM 550 RPM అనేది. అంటే యాక్చువల్ గా మనకు మిక్సీకి 1, 2, 3 బటన్స్ ఉంటాయి, కానీ ఈ బాల్ మిల్లింగ్స్ లో ప్యానల్ ఉంటుంది, డిస్ప్లే ప్యానల్. దాంట్లో సెట్ చేసుకోవడం కంప్లీట్ గా ఆన్ చేసి వదిలిపెడితే అది 4-5 గంటలైనా సరే కంటిన్యూగా రన్ చేస్తుంది. ఎంత స్పీడ్ లో రన్ అవ్వాలంటే అంతే స్పీడ్, ఎన్ని అవర్స్ అంటే అంత చేస్తుంది. సో బేసికల్ గా దీంట్లో జరిగేది ఏంటంటే, ఇన్లెట్ అంటే మనం ఏమి ఇస్తాము అంటే పౌడర్ ఇస్తాము డ్రమ్ లోకి. మనకి ఫైనల్ గా అంటే మిల్లింగ్ మొత్తం అయిన తర్వాత ఏం బయటకు వస్తుందంటే నానో మెటీరియల్ అనేది వస్తుంది. సో ఈ బాల్ మిల్లింగ్ ఏం చేస్తుందంటే, నార్మల్ సైజులో ఉన్న పార్టికల్ అంటే మైక్రాన్ రేంజ్ లో ఉన్న వాటిని కంటిన్యూస్ గా మిల్ చేసి పౌడర్ చేస్తుంది. పౌడర్ చేసి మనకి బయటకి ఇచ్చేస్తుంది. రైట్. సో ఈ ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయంటే ఇవే 4 పాయింట్లు రాసేసేయచ్చు. మెటీరియల్ బాల్స్ తీసుకుంటాం, జార్ లో పెడతాం, జార్ క్లోజ్ చేసేసి దాన్ని తీసుకెళ్లి బాల్ మిల్ లో ప్లేస్ చేస్తాం. బాల్ మిల్ లో ప్లేస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ సెట్ చేస్తాం. అవి కంటిన్యూగా కొలైడ్ అయ్యి పార్టికల్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఎంత సైజ్ కావాలనే దాన్ని బట్టి పారామీటర్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం. తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అడ్వాంటేజ్ సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. అయితే బాల్ మిల్స్ కొనుక్కోవడానికి ఖర్చు అవుతాయి. అంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత ప్రాసెసింగ్ లో జస్ట్ మిక్సీ చేసినట్టే, గ్రైండర్ నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసినట్టే. కెన్ బి స్కేల్డ్ ఫర్ బల్క్ ప్రొడక్షన్. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నాన్న, కేజీలు తయారు చేసుకోవచ్చు ఫార్మాస్యూటికల్స్ లో కానీ, తర్వాత మెటీరియల్ ల్యాబ్స్ లో కానీ. అంటే 10 grams నుంచి కేజీ దాకా చేసుకోవచ్చు. అదే కెమిస్ట్రీలో, కెమికల్ మెథడ్స్ లో
10 grams నుంచి కేజీ దాకా చేయాలి అంటే మీకు చాలా కెమికల్స్ కావాలి, చాలా లిక్విడ్ కావాలి, లాంగ్ ప్రాసెస్. అక్కడంతా కొంచెం కొంచెం అమౌంటే వస్తుంది కెమికల్ మెథడ్స్. ఇక్కడ బల్క్ లో తయారు చేయొచ్చు. ప్రొడ్యూస్ alloys అండ్ కాంపోజిట్స్ ఈజీలీ. డిఫరెంట్ మెటీరియల్స్ ని తయారు చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైం కన్స్యూమింగ్, అంటే ఎక్కువ టైం పట్టింది. నానో పార్టికల్ కావాలి అంటే నువ్వు కనీసం ఒక 5-6 గంటలు బాల్ మిల్ చేయాలి. ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు కూడా బాల్ మిల్ చేస్తారు. తర్వాత కంటామినేషన్ ఫ్రమ్ బాల్స్ అండ్ కంటైనర్. కంటైనర్ అంటే ఏదైతే జార్ మనం తీసుకున్నామో అది కూడా మెటీరియల్. ఈ బాల్స్ కంటిన్యూస్ గా పోయి కొలైడ్ అయితే అవి గనక ప్రాపర్ స్ట్రెంత్ కనుక లేకపోతే ఏమవుతాయంటే ఆ బాల్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఆ బాల్ మెటీరియల్ మొత్తం కూడా నీ మెటీరియల్ లో కంటామినేట్ అయిపోతుంది. నో యూస్, ఇంకా వేస్ట్ అయిపోతుంది. సో యాక్చువల్ గా అలా జరగదు. డిజైన్ చేసేవాళ్ళు వాటి స్ట్రెంగ్త్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే హార్డ్ టు కంట్రోల్ ద పార్టికల్ సైజ్ యూనిఫామ్లీ. యూనిఫామ్ సైజ్ రాదు, అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తయారు చేసినప్పుడు అన్ని ఒకే సైజులో రావు, కొన్ని పెద్దగా చిన్నగా ఇలా వస్తూ ఉంటాయి. దాంతో పాటు ఈ బాల్ మిల్స్ రన్ చేయాలంటే మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ. మిల్స్ కదా, ఫిజికల్ గా వర్క్ చేసి ఎలక్ట్రిసిటీ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాయి. మన వాటర్ మోటార్స్ ఎలా అయితే వాడతామో చేలల్లో, అలాగే ఇవి కూడా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. తర్వాత ఎక్కడెక్కడ వాడొచ్చు అంటే రకరకాల ఎలిమెంట్స్, నార్మల్ ఎలిమెంట్స్, మెటల్ ఆక్సైడ్స్, తర్వాత సిరామిక్స్, ఫైర్ ప్రూఫ్, గ్లాస్ సిరామిక్స్, వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ మిల్ చేసి నానో పార్టికల్స్ చేయొచ్చు. అంటే ఈ బాల్ మిల్లింగ్ అనేది ఓన్లీ నానో పార్టికల్స్ కోసమే కాదు, మిగిలిన వాటి అన్నిట్లో కూడా వాడతాం పార్టికల్ సైజ్ రిడ్యూస్ కి. బట్ మనం ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ నానో టెక్నాలజీ చదువుతున్నాం, అందుకనే ఇవి ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కెమికల్ మెథడ్. ఇది ఇంతకు ముందు ఏంటి, బాల్ మిల్లింగ్ అనేది టాప్ డౌన్, అంటే పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటది, దాన్ని మిల్ చేసి కంటిన్యూస్ గా చిన్న సైజ్ చేసాం. ఈ సాల్ జెల్ ప్రాసెస్ అనేది బాటమ్ అప్ అంటారు. బాటమ్ అప్ అంటే చిన్న చిన్నవి తీసుకొని నానో పార్టికల్ కి తీసుకురావాలి. సో ఇది కెమికల్ మెథడ్. ఈ కెమికల్ మెథడ్ అంటే మీకు తెలిసిందే, కెమిస్ట్రీ ల్యాబ్ లో పౌడర్స్, ఆల్కహాల్స్ ఇవన్నీ కలిపినట్టే అన్ని కలుపుకోవాలి ఇక్కడ కూడా. సో ప్రికాసర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి సొల్యూషన్ తయారు చేసుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి. అంటే ప్రిపరేషన్ మెథడ్స్ మీద క్వశ్చన్ అడగాలి అంటే ఫస్ట్ సాల్ జెల్ అడుగుతారు, సాల్ జెల్ అడగకపోతే బాల్ మిల్లింగ్ అడుగుతారు. ఫస్ట్ ప్రయారిటీ ఇది, ఎందుకంటే ఇది చాలా మంది ఫేవరెట్, ఈజీ టు సింథసైజ్, నార్మల్ మన ల్యాబ్ లో కూడా చేసేయచ్చు కెమిస్ట్రీ ల్యాబ్ లో, రైట్. సో ఈ ప్రికాసర్స్ యాడ్ చేస్తారు. కెటలిస్ట్ ఏం చేస్తుంది, రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయదు కానీ రియాక్షన్ రేటుని పెంచుతుంది. అలాగే వాటర్ యాడ్ చేస్తాము, యాక్టివ్ కాంపోనెంట్స్, అలాక్సైడ్స్ యాడ్ చేసి సాల్ జెల్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. చేసిన తర్వాత జెలేషన్ చేయాలి, తర్వాత ఏజింగ్, డ్రైయింగ్. ఇది ఫ్లో చార్ట్ బేసికల్ గా. చూద్దాం 1 by 1. సో డెఫినేషన్ వైజ్ ఏం చెప్తామంటే సాల్ జెల్ ప్రాసెస్ అంటే ఇట్స్ ఎ కెమికల్ మెథడ్ యూజ్డ్ టు సింథసైజ్ నానో మెటీరియల్స్ బై ట్రాన్స్ఫార్మింగ్ ఏ లిక్విడ్ సొల్యూషన్ ఇంటూ ఏ సాలిడ్ నెట్వర్క్, టిపికల్లీ అట్ లో టెంపరేచర్. ఇది లో టెంపరేచర్ ప్రాసెస్. ముందు లిక్విడ్ తయారు చేస్తాం, దాన్ని మిక్స్ చేసి జెల్ లాగా తయారు చేస్తాం. మిక్స్ అంటే కంటిన్యూస్ గా రొటేట్ చేసి జెల్ లాగా తయారు చేస్తాం. ఆ జెల్ని హీట్ చేస్తే మనకి పౌడర్ కానీ లేకపోతే వైర్స్ లాగా కానీ ఇలా వస్తుంది. సో ఎలా ఉంటది ప్రాసెస్ అనేది చూద్దాం. అయితే చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ ఈ ఆర్డర్లు గుర్తుండవు మాకు కొత్త అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్కి వెళుతున్నారో ప్రతి దానికి కూడా, అంటే ప్రతి కాన్సెప్ట్, అది ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ నిమోనిక్స్ అని ఉంటాయి. నిమోనిక్స్ అంటే తెలుగులో చెప్పాలంటే బండ గుర్తులండి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఊరు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం, ఆ ఊరు ఎలా వెళ్ళాలో ముందు చూసుకుంటాం. తర్వాత ఆ ఊళ్ళో గుడి ఉందా, చర్చ్ ఉందా, ఎక్కడికి దగ్గర, మెయిన్ రోడ్డా, ఇక్కడ చెట్టు ఉంటుంది, అక్కడ ఎదురు ఇల్లు అంటే అక్కడికి వెళ్ళిపోతాం ఈజీగా. అంతేకాని మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈస్ట్ వెళ్ళాలా, వెస్ట్ వెళ్ళాలా, ఇలా అంతా చూసేవాళ్ళు కాదు. ఒకప్పుడు బండ గుర్తులు పెట్టుకునేవాళ్ళు. అలాగే ఈ ప్రాసెస్ లో వెనక్కి ముందుకి అవ్వకూడదు, ఆర్డర్ లో ఉండాలి. సో ఈ ఆర్డర్ లో ఉండాలి అంటే ప్రతి దానికి కూడా నిమోనిక్స్ ఉంటాయి. నిమోనిక్స్ అంటే ఇలా షార్ట్ ఫామ్స్ అన్నట్టు గుర్తు పెట్టుకోవడానికి. సమ్ గైస్ డోంట్ కుక్, ఈ షార్ట్ ఫామ్. ఎలా అంటే మనం మ్యాథమెటిక్స్ లో కూడా ఐలేట్ అని వాడతాం. అంటే ఈ డబుల్ ఇంటిగ్రల్స్, డబుల్ డిఫరెన్సియేషన్ చేసేటప్పుడు ఏ టర్మ్ ని ముందు డిఫరెన్షియేట్ చేయాలి, యూ ఏ తీసుకోవాలి, బి ఏ తీసుకోవాలి అనేది.
యూవి ప్రైమ్ అలా చేసేటప్పుడు వాడతాం కదా, అలాగే వీటికి కూడా సమ్ గైస్ డోంట్ కుక్. ఆర్డర్ చూడండి, ఎస్ అంటే సాల్వ్, ముందు ఏం చేయాలంటే ప్రిపేర్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేయాలి. సో ఏదైనా అర్థం చేసుకునేటప్పుడు కొత్త కాన్సెప్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే నాన్న, మీకు తెలిసినవి తీసుకోండి. రైట్, టీ పెట్టడం, లేకపోతే లెమన్ వాటర్ కలుపుకోవడం, అంతే సేమ్. ఏవైతే ఈ సపోజ్ టీ పెట్టడం ఉందనుకోండి, ఆల్కాక్సైడ్స్, యాక్టివ్ క్యాటలిస్ట్, ఇవేముంటది, షుగరు, టీ పౌడరు, మిల్క్, ఇవన్నీ కలుపుతాం. కలిపి హీట్ చేస్తాం. ఆ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, కంటిన్యూగా హీట్ అవుతుంది, ఆ టీ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే, కాకపోతే కొంచెం మారుతుంది. సో ఈ స్టార్టింగ్ మెటీరియల్ ని ప్రికాసర్స్ అంటాం. మొదట్లో ఏం తీసుకుంటున్నాం అనేది. అది ఎలా తెలుస్తుంది సార్ ఏం తీసుకోవాలని? మనకి ఫైనల్ గా ఏం కావాలో దాన్ని బట్టి తీసుకుంటాం. సపోజ్ టంగ్స్టన్ నానో పార్టికల్స్ కావాలంటే టంగ్స్టన్ దేని నుంచి వచ్చిందో తీసుకోవాలి. గోల్డ్ నానో పార్టికల్ కావాలంటే గోల్డ్ ప్రికాసర్స్ తీసుకోవాలి. రైట్, అవి తీసుకొని చేయాలి. ముందు సొల్యూషన్ ఫామ్ చేసుకోవాలి అన్ని కలిపి, తర్వాత జెలేషన్ చేయాలి. రైట్, తర్వాత డ్రై చేయాలి అంటే హీట్ చేస్తాం. తర్వాత క్యాల్సినేషన్ అంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ కి వేడి చేయడం. ఆ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఎమార్ఫస్ మెటీరియల్ క్రిస్టలైన్ లోకి మారుతుంది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే సమ్ గైస్ డోంట్ కుక్, ఇది ఆర్డర్. SGDC, సాల్వ్, జెల్, డ్రైయింగ్, క్యాల్సినేషన్. రైట్, ఇప్పుడు చూద్దాం అసలు యాక్చువల్ ప్రాసెస్ ఇది. ఇంత ప్రాసెస్ చూసి రాయాలంటే కష్టం కాబట్టి మనం ఈ చిన్న ముక్క గుర్తు పెట్టుకుంటే ఏమేం చేస్తున్నామో తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏమేం చేస్తున్నామని. ప్రికాసర్స్ తీసుకున్నాం, సాల్వెంట్ తీసుకున్నాం, సాల్వెంట్, సొల్యూషన్, ఇవి మీకు తెలిసినవి. దేంట్లో ఏం కలుపుతున్నామో, ఏది మిక్స్ చేస్తున్నాం అని. సో ప్రికాసర్స్ అంటే స్టార్టింగ్ మెటీరియల్స్ తీసుకొని సాల్వెంట్ లో కలుపుతున్నాం, అంటే ఏదైతే తనలో కరిగిచ్చేసుకునేదో అది సాల్వెంట్. సొల్యూట్ అంటే ఏది కలుపుతున్నాం అనేది. షుగర్ వాటర్ ఉందనుకోండి, షుగర్ ఏమో సొల్యూట్, వాటర్ ఏమో సాల్వెంట్. సో అలా అన్నట్టు ఈ ప్రికాసర్స్ కలిపేసి మిక్స్ చేసి, ఇది మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అంటాం. ఏంటి మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అంటే, ఇదేం చేస్తుందంటే దీంట్లో చిన్న మ్యాగ్నెటిక్ బీడ్ ఉంటుంది, చిన్న మ్యాగ్నెట్ లాంటిది ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది అంటే మనం ఆన్ చేస్తే కంటిన్యూగా రొటేట్ అవుతుంది. ఈ కంటిన్యూగా రొటేట్ అవ్వడం వల్ల దీన్ని మిక్స్ చేస్తుంది. ఎలా అంటే స్ప్రైర్లింగ్ లాగా, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, బకెట్లో చేయబెట్టి తిప్పుతూ ఉంటారు కదా, వాటర్ తిరుగుతూ ఉంటాయి కదా, సేమ్ అలాగే. కాకపోతే ఇక్కడ మ్యాగ్నెటిక్ బీడ్ ఆ పని చేస్తుంది, మనం తిప్పం చేత్తో. తర్వాత ఈ మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం టెంపరేచర్ సెట్ చేయొచ్చు. ఎంత టెంపరేచర్ ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు అనేది. తర్వాత ఈ హైడ్రాలిసిస్, పొలిమరైజేషన్, ఈ మిక్స్ చేయడం వల్ల ఫైనల్ గా మనకు సొల్యూషన్ వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే ఎవాపరేషన్ చేస్తాం. ఎవాపరేషన్ చేయడం అంటే వేడి చేయడమేనా, ఫర్నెస్ లో పెట్టి వేడి చేస్తాం. అప్పుడు మనకి జెల్ ఫామ్ అవుతుంది. ఈ జెల్ ని తీసుకెళ్లి స్పీడ్ డ్రైయింగ్, జెల్ వరకు కామన్. ఈ తర్వాత నుంచి మనం ఏం చేస్తాం అనే దాన్ని బట్టి మనకి జెల్స్ వస్తాయా, నానో పౌడర్స్ వస్తాయా, నానో స్పియర్స్ వస్తాయా అనేది. అంటే ఈ సాల్ జెల్ మెథడ్ ఎందుకు అందరికి ఫేవరెట్ అంటే ఈ ఒక్క మెథడ్ లోనే వెరైటీ ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. నానో పౌడర్ చేయొచ్చు, ఏరో జెల్స్ చేయొచ్చు, థిన్ ఫిల్మ్స్ చేయొచ్చు. అంటే ఇక్కడ వరకు కామను. ఈ వచ్చిన జెల్ ని లేదు సొల్యూషన్ ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. స్పీడ్ డ్రైయింగ్ అంటే ఏం చేస్తారంటే ఇక్కడేమో నార్మల్ డ్రైయింగ్, ఎవాపరేషన్ అంటే దాంట్లో వాటర్ కంటెంట్ కానీ ఆల్కహాల్స్ ఏమన్నా ఉంటే వేపరైజ్ అయిపోతాయి. ఇక్కడ స్పీడ్ డ్రైయింగ్ అంటే ఒక 5-10 నిమిషాల్లోనే టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ నుంచి 300-400 డిగ్రీలకి వెళ్తుంది. చాలా ర్యాపిడ్ హీటింగ్ అన్నట్టు, దాన్ని స్పీడ్ డ్రైయింగ్ అంటాం. తర్వాత దాని నుంచి ఏరోజెల్స్ వస్తాయి, దాన్ని హీట్ చేస్తే నానో పౌడర్స్ వస్తాయి. సో దీంట్లో నానో పౌడర్స్ చేయొచ్చు, నానో థిన్ ఫిల్మ్స్ చేయొచ్చు, నానో వైర్స్ చేయొచ్చు. అంటే మెథడ్ సింపులే, వెరైటీ ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. అందువల్లే ఎక్కువ మంది ఈ మెథడ్ వాడతారు. సో ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఇది. సో ముందు ఏం చేయాలి అంటే మెటల్ సాల్ట్స్ తీసుకొని సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. ఆ సొల్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత జెల్ ఫామ్ చేస్తాము, దాన్ని వేడి చేస్తాం, తర్వాత ఫైనల్ గా నానో పార్టికల్ వస్తుంది. అది ఇదే ప్రాసెస్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్టెప్స్ వైజ్ నోట్ చేసుకొని, ఆ షార్ట్ కట్ ఉంది కదా గుర్తుపెట్టుకోవడానికి,
దాన్ని రాసుకొని మీ ఓన్ వర్డ్స్ లో రాయండి. అంటే ఈ ఇమేజ్ చూసి మీ ఓన్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. ఎగ్జామ్ లో ఇంత పెద్ద ఇమేజ్ వేయాల్సిన పనేమీ లేదు, సింపుల్ గా కూడా డ్రా చేయొచ్చు. అయితే ఈ మెథడ్ అడ్వాంటేజ్ ఏంటంటే హై ప్యూరిటీ యూనిఫామ్ నానో మెటీరియల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు పార్టికల్ సైజుని కంట్రోల్ చేయొచ్చు. అది బాల్ మిల్లింగ్ లో కుదరదు, దీంట్లో కుదురుతుంది. దాంతోపాటు థిన్ ఫిలిమ్స్, కోటింగ్స్, సిరామిక్స్ చెప్పాను కదా. ఈ మెథడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే మెథడ్ రకరకాలు చేసుకోవచ్చు. అంటే మన కనుక ఒక క్లే తెచ్చుకున్నారు అనుకోండి, చిన్నపిల్లలు క్లే తెచ్చుకుంటారు, దాంతోపాటు ఫ్రేమ్స్ ఇస్తారు రకరకాల బొమ్మలు చేసుకోవడానికి. క్లే ఒకటే, రకరకాల బొమ్మలు చేసుకోవచ్చు ఫైనల్ గా. సేమ్ ఇది కూడా సాల్జెల్ ప్రాసెస్ కూడా అంతే. ఒకసారి సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటే ఆ ఫైనల్ గా మనకి థిన్ ఫిల్మ్ కావాలా, నానో పౌడర్ కావాలా, లేకపోతే నానో షీట్ కావాలా, నానో రాడ్ కావాలా అనే దాన్ని బట్టి ప్రాసెస్ మారుతుంది. తర్వాత రకరకాలు తయారు చేయొచ్చు కాబట్టి ఎక్కువ మంది చేయొచ్చు, మన ల్యాబ్ లో కూడా చేయొచ్చు, చిన్న చిన్న కాలేజెస్. అంటే నువ్వు నానో మెటీరియల్ తయారు చేయాలంటే జస్ట్ ఒక 10,000 పెట్టుకుంటే నీకు నానో మెటీరియల్ రెడీ. అదే నువ్వు మార్కెట్ లో కొనాలంటే 10 గ్రాములు 20 గ్రాములు కూడా లక్షల్లో ఛార్జ్ చేస్తారు, రైట్? అయితే లిమిటేషన్స్ ఏంటంటే ఈ ప్రికాసర్స్ అంటే స్టార్టింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాస్ట్లీ. అలాగే నానో మెటీరియల్స్ ష్రింకేజీ, ఈ క్రాకింగ్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే టైం కన్స్యూమింగ్, ఇది కూడా బాల్ మిల్లింగ్ టైం కన్స్యూమింగ్, ఇది కూడా టైం కన్స్యూమింగ్. ఎందుకంటే ఆ స్టిర్రింగ్, మ్యాగ్నెటిక్ స్టిర్రింగ్ ఉంది కదా, ఆ స్టిర్రింగ్ ఇక్కడ ఈ సొల్యూషన్ నుంచి ఈ సొల్యూషన్ రావడానికి చాలా సేపు స్టిర్ చేస్తారు. అంటే 4-5 గంటలు, ఒక్కోసారి గంట నుంచి 4-5 గంటల వరకు స్టిర్ చేస్తారు. అది మెటీరియల్ ని బట్టి ఉంటుంది, రైట్? ఇవి లిమిటేషన్. అప్లికేషన్స్ ఏంటంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. నానో కోటింగ్స్, గ్లాస్, కెటలిస్ట్, ఆప్టికల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కోటింగ్స్ కి, వీటన్నిటికీ వాడచ్చు, రైట్? అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, మనం ఇక్కడ సింపుల్ గా మెన్షన్ చేసి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ కోసం సింపుల్ నోట్స్ చేసుకునేటప్పుడు ఇలాంటివి రాసుకోవాలి. సోల్జెల్ ప్రాసెస్ మేక్స్ నానో మెటీరియల్ బై టర్నింగ్ సొల్యూషన్ ఇంటూ జెల్, ఇంటూ డ్రైడ్ సాలిడ్, ఇంటూ నానో మెటీరియల్. ఈ 4 ముక్కలు చాలు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సాల్జెల్ ప్రాసెస్ అనగానే ఈ 4 ముక్కలు ఫస్ట్ లైన్ లో రాసేయండి. అంటే ఎగ్జామినర్ ఎవరైతే పేపర్ దిద్దుతున్నారో వాళ్ళకి అది కనపడాలి క్లియర్ గా. ఇది ప్రాసెస్. తర్వాత నువ్వు ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకునిరా, డయాగ్రామ్ ఒకటి నీట్ గా. సో నీ వర్క్ సగం వర్క్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు అది రాసి తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే నీ మార్క్స్ నీకు వచ్చేస్తాయి. తర్వాత ఎక్స్రే డైఫ్రాక్షన్ మిషన్, అంటే మనం మెటీరియల్ అయితే తయారు చేసాం, ఆ తయారు చేసింది మనకు కావాల్సిన గోల్డ్ నానో పార్టికల్ వచ్చిందా, ఎంత సైజు ఉంది, ఇవన్నీ కావాలి అంటే క్యారెక్టరైజేషన్ చేయాలి. ఎంతకది గోల్డ్ ఫామ్ అయిందా లేకపోతే ఇంప్యూరిటీస్ ఏమన్నా వచ్చినాయి అనేది ఎక్స్రే చెప్తారు. ఇది ఎక్స్రే మిషన్ ఒక కంపెనీది నాన్న. ఇలా ఎక్స్రే మిషన్స్ చాలా కంపెనీస్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. అయితే అవుట్ లైన్ ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది. ఈ ఎక్స్రే మిషన్స్ అనేవి బేసికల్ గా ఏమేమి ఉంటాయంటే నాన్న, ఇది ఎక్స్రే మిషను, ఇక్కడ శాంపిల్ ప్లేస్ చేస్తాం. శాంపిల్ అంటే మనం తయారు చేసిన పౌడర్ కావచ్చు, థిన్ ఫిల్మ్ కావచ్చు, ఇవి ప్లేస్ చేస్తాము. దీంట్లో ఏం జరుగుతుందంటే ఒక సైడ్ నుంచేమో ఎక్స్రేస్ వస్తాయి, అవి ఇక్కడ పడి దీని నుంచి ఆల్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతాయి. సో ఆ డిటెక్టర్ అనేది ఈ కంటిన్యూగా రొటేట్ అవుతూ వీటిల్ని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి మనకి ఎక్స్రే డయాగ్రామ్ ఇస్తుంది. ఆ ఎక్స్రే డయాగ్రామ్ ఇదిగో ఇలా ఇక్కడ చూపించినట్టు ఇస్తుంది. కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది, మనమేమి రీడ్రా చేయాల్సిన పని లేదు. ఒకప్పుడు మాన్యువల్ గా డ్రా చేశారు ప్రతి పాయింట్ తీసుకొని, ఇంటెన్సిటీ, థీటా వాల్యూ. అయితే ఇప్పుడు కంప్యూటర్ ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా, సాఫ్ట్వేర్స్. దాని నుంచి మనం మెటీరియల్ కరెక్ట్ గా ఫామ్ అయిందో లేదో చూస్తాం. XRD అనేది ఫండమెంటల్ క్యారెక్టరైజేషన్ అని. ఇట్స్ ఎ పవర్ఫుల్ టెక్నిక్ యూజ్డ్ టు స్టడీ క్రిస్టలైన్ మెటీరియల్స్. జనరల్ గా క్రిస్టలైన్ మెటీరియల్స్ స్టడీ చేయడానికి వాడతారు. ఇది బ్రాగ్స్ లా మీద వర్క్ చేస్తుంది. ఏంటి బ్రాగ్స్ లా అంటే 2D sin θ = n లాంబ్డా. ఇదే కాన్సెప్ట్ మనం డెవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ లో వాడా. 2D sin θ = n లాంబ్డా. D అంటే ఇంటర్ప్లేనార్ స్పేసింగ్. ఇవి ఆటమ్స్, గ్రీన్ కలర్ డాట్స్. ఈ అటామిక్ లైన్ ఈ అటామిక్ లైన్ కు మధ్యలో ఉన్న గ్యాప్ ని ఇంటర్ప్లేనార్ స్పేసింగ్ అంటాం, అది D. థీటా అంటే ఈ ఇన్సిడెంట్ రే కి ఈ ప్లేన్ కి మధ్యలో ఉన్నది, ఇది థీటా. ఎన్ అంటే ఆర్డర్, లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్, ఏ రేస్ వాడుతున్నాం అది. సో బేసికల్ గా ఏం చేస్తారంటే ఈ ప్రిన్సిపల్ వెరీ సింపుల్ నన్ను. ఇది మెటీరియల్, ఇటు నుంచి ఎక్స్రేస్ వస్తాయి, ఎక్స్రేస్ వచ్చి మెటీరియల్ మీద ఫాల్ అవుతాయి.
తర్వాత రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ రిఫ్లెక్ట్ అయిన వాటిని మనం డిటెక్టర్ యూజ్ చేసి రికార్డ్ చేస్తాం. అది డైరెక్ట్ గా మన కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్ డ్రా చేస్తుంది. ఏంటి సార్ ఈ ప్యాటర్న్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి ఎలా అయితే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో మెటీరియల్స్ కూడా ఈ ఎక్స్రే అనేది ఫింగర్ ప్రింట్ లాంటిది, రైట్? యూనిక్, ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క యూనిక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. మనుషులకు ఫింగర్ ప్రింట్ ఉన్నట్టే మెటీరియల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అయితే ఈ ఫింగర్ ప్రింట్ డేటాబేస్ ఎలా ఉంటుంది సార్? మనకైతే ఆధార్ డేటాబేస్ ఉంటుంది, దీనికి కూడా డేటాబేస్ ఉంటుంది. దాన్ని JCPDF కార్డ్స్ అంటారు, రైట్? సాఫ్ట్వేర్స్ మొత్తం మ్యాచ్ చేసి ఇచ్చేస్తాయి, రైట్? సో బేసికల్ గా జరిగేది ఏంటంటే, ఈ గ్రాఫ్ అది డ్రా చేస్తుంది. దాన్ని మనకున్న ప్రజెంట్ డే టెక్నాలజీ మెషిన్ లెర్నింగ్ ఆ సాఫ్ట్వేర్ కి ఫీడ్ చేస్తే అది డైరెక్ట్ గా క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటనేది ఇస్తుంది. దాంతో పాటు స్ట్రక్చర్ డ్రా చేసి ఇస్తుంది. అది క్యూబిక్, ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్ అనేది, రైట్? తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఏమేం పార్ట్లు ఉంటాయంటే, ఎక్స్రే సోర్స్, ఇది ఎక్స్రే సోర్స్ అన్న ఎక్స్రేస్ ఇస్తుంది. ఇది శాంపిల్ స్టేజ్, ఇక్కడ శాంపిల్ పెడతాం. అది థిన్ ఫిల్మ్ కావచ్చు, పౌడర్ కావచ్చు, ఏదైనా సరే, ఏ శాంపిల్ అయితే ఆ శాంపిల్. తర్వాత ఈ ఎక్స్రేస్ ఈ మెటల్ తో ఇంటరాక్ట్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్ లో రేడియేషన్స్ ని ఎమిట్ చేస్తాయి. ఆ ఎమిట్ అయిన రేడియేషన్స్ ని ఈ డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది. ఈ డిటెక్ట్ చేసి XRD ఇస్తుంది. సో ఏమేం పార్ట్స్ ఉంటాయంటే, సోర్స్ బేసికల్ గా ఎక్స్రే సోర్స్, కాపర్ K-alpha రేడియేషన్, శాంపిల్ హోల్డర్, ఇది శాంపిల్ హోల్డర్. తర్వాత కాలిమీటరు, స్లిట్స్. ఇవి కాలిమీటర్స్, స్లిట్స్ ఎక్కడ ఉంటాయంటేనన్న, ఈ ఏదైతే ఎక్స్రేస్ వస్తున్నాయో ఇక్కడ ఉంటాయి. మిషన్ కి ఏం చేస్తాయంటే, ఆ ఎక్స్రేస్ ని ప్రాపర్ గా ఫిల్టర్ చేస్తాయి. ఎక్స్రేస్ వచ్చినప్పుడు CU, K-alpha, K-beta రేడియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఏం చేస్తాయంటే, అవి ఫిల్టర్ చేసేసి మనకు కావాల్సిన K-alpha ఒక్కటి రిలీజ్ చేస్తాం, ఫిల్టర్స్ అన్నట్టు, రైట్? ఈ మోనోక్రోమీటర్ ఏం చేస్తుంది అంటే, సింగిల్ వేవ్ లెంత్, అది కూడా ఇక్కడే ఉంటుంది. గోనియోమీటర్ అంటే ఈ రొటేట్ అవడానికి ఉన్న పెద్ద ఫ్రేమ్. డిటెక్టర్ ఇది డిటెక్ట్ చేస్తుంది. ఇవి పార్ట్స్ మీరు చూసుకొని చేయొచ్చు. ఇది మిషన్. సో ముందు శాంపిల్ ప్రిపేర్ చేయాలి, తర్వాత ఆ శాంపిల్ లోడ్ చేసేసి ఇవన్నీ క్లోజ్ చేసి ఆన్ చేస్తే మిషన్ దాని అంతటా అదే రన్ అవుతుంది. కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉంటుంది, సెట్ చేసి వదిలిపెడితే అదే రికార్డ్ చేస్తుంది. ఒక 20 minutes నుంచి 1 hour లోపు బేస్డ్ ఆన్ మిషన్ డేటా వస్తుంది. ఆ వచ్చిన డేటాని ఎనలైజ్ చేయాలి, రైట్? ఏం తెలుస్తుంది సార్ ఈ XRD డైఫ్రాక్షన్ చేయడం వల్ల అంటే, క్రిస్టల్ స్ట్రక్చర్ తెలుస్తుంది. అంటే క్యూబిక్ స్ట్రక్చరా, టెట్రాగోనలా, హెక్సాగోనలా, ఏంటి సార్ ఇవన్నీ? ఈ తెలుసుకుని మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్క స్ట్రక్చర్ కి ఒక్కొక్క స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్ ఉంటేనే ఆ మెటీరియల్ మెకానికల్ ప్రాపర్టీస్ కానీ, ఆప్టికల్ ప్రాపర్టీస్, థర్మల్ ప్రాపర్టీస్, ఇవన్నీ ఈ స్ట్రక్చర్ ని బట్టి మారిపోతూ ఉంటాయి. తర్వాత ఫేజ్ ఐడెంటిఫికేషన్. ఫేజెస్ అనేవి అంటే, సపోజ్ నువ్వు గోల్డ్ నానో పార్టికల్ తయారు చేస్తున్నావు. ఈ గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ నానో పార్టికల్ వచ్చిందా, దాంట్లో నికెల్ కానీ కాపర్ కానీ ఏమన్నా కలిసిందా అనేది ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ లో తెలుస్తుంది. తర్వాత లాటిస్ పారామీటర్, ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ అన్నాం కదా, ఆ స్ట్రక్చర్ కి లాటిస్ పారామీటర్స్ అని ఉంటాయి, ABC అండ్ ఆల్ఫా, బీటా, గామా యాంగిల్స్. ఈ యూనిట్ సెల్ డైమెన్షన్స్ తెలుసుకోవచ్చు. అలాగే క్రిస్టలైట్ సైజ్, ఈ క్రిస్టలైట్ సైజు ఎంత ఉంది ఏంటి అనేది. ఎందుకు సార్ ఈ క్రిస్టలైట్ సైజ్ మనకి ఏం చేసి పెడుతుంది అంటే, ఆ క్రిస్టలైట్ సైజ్ అనేది ప్రాపర్టీస్ ని ట్యూన్ చేస్తారు. సో ప్రాపర్టీస్ అర్థం కావాలంటే ముందు మెటీరియల్ కి ఇవి అర్థం కావాలి. స్ట్రెస్, డిస్లొకేషన్, డిస్టార్షన్స్, తర్వాత టెక్స్చరు, క్వాలిటేటివ్ అనాలిసిస్. అంటే మిక్స్డ్ కాంపౌండ్స్ తయారు చేస్తే, 2 కాంపౌండ్స్ ఉన్నాయి అనుకున్నా, ఒక కాంపౌండ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇంకో కాంపౌండ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, మనకు కావాల్సిన రేషియోలో ఎల్లాయిస్ ఉన్నాయి అనుకో, వాటిల్లో రకరకాలు కలుపుతారు. అవి కరెక్ట్ ప్రపోజిషన్ లో ఉన్నాయా లేవా అనేది XRDలో అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఏంటి సార్ ఈ మైక్రోస్కోప్ ఏం చేస్తుంది అంటే, మనం ఎలా అయితే ఆప్టికల్ మైక్రోస్కోప్ లేదో భూతద్దం అంటాం కదా, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే ఉన్నదాన్ని ఉంటది, ఆబ్జెక్ట్ ని పెద్ద సైజ్ చేసి చూపిస్తుంది. ఆబ్జెక్ట్ పెద్దగా అవ్వదు, మనకు చూపించడంలో మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. అది ఆప్టికల్ మైక్రోస్కోప్ అంటే నార్మల్ లైట్ వాడితే సోర్స్ కింద, అది ఆప్టికల్ మైక్రోస్కోప్. మన మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, ల్యాబ్స్ లో బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ కి వీటికి వాడేయన్నీ ఆప్టికల్ మైక్రోస్కోప్స్. అయితే ఆప్టికల్ మైక్రోస్కోప్ మ్యాగ్నిఫైయింగ్ లిమిట్ ఉంటుంది, అది దాటి అది మ్యాగ్నిఫై చేయలేదు. మనం చేసేయన్ని నానో పార్టికల్స్, మైక్రోన్ లెవెల్ వరకు ఆప్టికల్ ఓకే, కానీ నానో లెవెల్లోకి వెళ్ళాలి అంటే అది పనిచేయదు. కాబట్టి
నార్మల్ ఫోటాన్ బదులు ఎలక్ట్రాన్ ని వాడతాం. ఎందుకని, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, డి బ్రోగ్లీ ప్రూవ్ చేసిన మ్యాటర్ హ్యాస్ డ్యూయల్ నేచర్ ఉంది కదా, ఎలక్ట్రాన్స్ కి వేవ్ నేచర్ కూడా ఉంది అని ప్రూవ్ చేశాడు. పార్టికల్ నేచర్ తో పాటు వేవ్ నేచర్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని ఈ మైక్రోస్కోప్స్ అనేవి డెవలప్ చేశారు. సో ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఏం చెప్తుంది అంటే, మ్యాగ్నిఫై చేస్తుంది. ఎంత మ్యాగ్నిఫై చేస్తుంది సార్ అంటే 10,000 నుంచి 1,00,000 టైమ్స్ వరకు మ్యాగ్నిఫై చేస్తుంది, బేస్డ్ ఆన్ మిషన్. సో ఇది మిషన్ అని. ఇవి కంప్యూటర్ అటాచ్మెంట్. మనం శాంపిల్ ఇక్కడ లోడ్ చేస్తాం, దీంట్లో ఇది ఓపెన్ చేసి డోరు, తర్వాత క్లోజ్ చేసేసి మొత్తం ఆపరేషన్ ఇక్కడే చేస్తాం. ఇమేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇదేమో కాంపోజిషనల్ అనాలిసిస్, రైట్? సో కంప్యూటర్ ఆపరేటెడ్ మొత్తం అదే ఇస్తుంది, డిజిటల్ ఇమేజెస్. ఏంటి స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఇమేజింగ్ అండ్ అనలైజింగ్ ద సర్ఫేస్ ఆఫ్ సాలిడ్ శాంపిల్స్. నానో మెటీరియల్స్ కానీ సర్ఫేస్ కానీ అనలైజ్ చేస్తుంది. ఈ ఎలా పనిచేస్తుంది సార్ ఇది అంటే, ఏమీ లేదన్న, వెరీ సింపుల్. ఏదైనా మెటీరియల్ తీసుకున్నప్పుడు దాని మీద ఎలక్ట్రాన్ బీమ్ వేసామనుకోండి, అంటే రేడియేషన్ వేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఈ మెటీరియల్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ మెటీరియల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు రకరకాల ప్రాసెస్ జరుగుతాయి. ఆ ప్రాసెస్ జరిగి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి బయటకు వస్తాయి. ఇది నేచర్ లో కూడా జరిగేది, కాకపోతే మనం రికార్డ్ చేయం అంతే. సో ఈ ఏవైతే బ్యాక్ వస్తున్నాయో ఆ వచ్చిన సిగ్నల్స్ ని మనం రికార్డ్ చేసి ఇమేజెస్ జనరేట్ చేస్తాం. సెకండరీ ఎలక్ట్రాన్, బ్యాక్ స్కాటర్డ్ ఎలక్ట్రాన్, వీటి నుంచి కాంపోజిషను, టోపోగ్రఫీ ఇవి చేస్తాం. ఎక్స్రేస్ వస్తే ఎనర్జీ డిస్పర్సివ్ స్పెక్ట్రోస్కోపీ చేస్తాం, అంటే ఎలిమెంటల్ అనాలిసిస్ చేస్తాం. అలా ఒక్కొక్క మెటీరియల్ కి ఇవి అంటే సిగ్నల్స్ వెనక్కి వస్తాయి. ఏంటి సార్ ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇది యాటమ్ నన్ను, యాటమ్ లో న్యూక్లియస్ ఉంది, దీని చుట్టూ ఈ బ్లూ కలర్ డాట్స్ ఏంటంటే ఎలక్ట్రాన్లు. ఇది ప్రైమరీ ఎలక్ట్రాన్. ప్రైమరీ ఎలక్ట్రాన్ అంటే ఈ ఎలక్ట్రాన్ బీమ్ నుంచి వచ్చేది. ఈ ప్రైమరీ ఎలక్ట్రాన్ వచ్చి ఈ అవుటర్ మోస్ట్ లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ని బయటికి నెట్టేసింది అనుకోండి, వచ్చేసి ఇది ఏడు కూర్చొని ఇక్కడ ఉన్నదాన్ని పంపిస్తే దీన్ని సెకండరీ ఎలక్ట్రాన్ అంటాం. ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ రికార్డ్ చేసి టోపోగ్రఫీ కానీ కాంపోజిషన్ కానీ టోపోగ్రఫీకి వాడచ్చు. అది. రెండోది బ్యాక్ స్కాటర్డ్ ఎలక్ట్రాన్. బ్యాక్ స్కాటర్డ్ ఎలక్ట్రాన్ అంటే ప్రైమరీ ఎలక్ట్రాన్ వచ్చింది రెడ్ కలర్ కి, కానీ ఇక్కడున్న ఒక్క ఎలక్ట్రాన్ కూడా బయటికి వెళ్ళడానికి రెడీగా లేదు, అంటే బయటికి మూవ్ చేయలేకపోయింది. ఆ వచ్చింది ఇంకో ఎలక్ట్రాన్ తో ఇంటరాక్ట్ అయ్యి అదే బయటికి వెళ్ళిపోయింది, అంటే వచ్చిందే బయటికి వెళ్ళింది. దీంతో ఇంటరాక్షన్స్ అని అక్కడున్న ఫీల్డ్ వల్ల. సో వీటిల్ని రికార్డ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ది క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్. ఇదేంటి, ప్రైమరీ ఎలక్ట్రాన్ వస్తుంది. ఆ ప్రైమరీ ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఆ లోపల ఉన్నది, అంటే సర్ఫేస్ మీద దాన్ని పంపిస్తేనేమో సెకండరీ ఎలక్ట్రాన్ అవుతుంది. ఈ లోపల దాన్ని బయటికి పంపిస్తే ఇది సెకండరీ అవుతుంది. ఇక్కడ వేకెంట్ వస్తుంది కదా, ఎప్పుడైతే ఇన్నర్ సర్కిల్స్ లో అంటే ఇన్నర్ ఆర్బిట్స్ లో ఫ్రీ స్పేస్ వస్తుందో అవుటర్ లో ఉన్న ఎలక్ట్రాన్లు లోపలికి వచ్చేస్తాయి. అంటే ఎనర్జీ లెవెల్స్, బోర్ అటామిక్ మోడల్ చదివాం కానీ నేను మాట్లాడేది బోర్ అటామిక్ మోడల్. సో ఆ బయట ఉన్నది లోపలికి వస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్ కి చేంజ్ అవుతుందో ఆ ఎనర్జీ లెవెల్స్ లో ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ ని వదిలిపెట్టాలి. అది వదిలిపెడితేనే ముందుకు రాగలదు, లోవర్ ఎనర్జీ లెవెల్. సో అది వదిలిపెట్టేస్తే అది క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్ లాగా వస్తుంది. అంటే ఈ సిగ్నల్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్లు అన్నట్టు మెటీరియల్ తో ఇంటరాక్ట్ అయ్యి వెనక్కి తిరిగి వస్తాయి. ఆ వెనక్కి వచ్చిన సిగ్నల్స్ ని మనం డిఫరెంట్ డిటెక్టర్స్ వాడి రికార్డ్ చేస్తాం. దీని లోపలే ఉంటాయి, ఈ మిషన్ లోపలే డిటెక్టర్స్ ఉంటాయి, బయట వేరే ఏముండవు, కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది. సో ఇది శాంపిల్. ఏ శాంపిల్ అంటే అది థిన్ ఫిల్మ్ అవ్వచ్చు, నానో మెటీరియల్ అవ్వచ్చు, తర్వాత బల్క్ మెటీరియల్ అవ్వచ్చు. అయితే దీనికి శాంపిల్ ప్రిపరేషన్ మెథడ్ ఉంటుంది, అవి మెథడ్ ప్రకారం చేయాలి. సో ఈ డిటెక్టర్ ఏం చేస్తుందంటే ఈ సిగ్నల్ ని రికార్డ్ చేసి యాంప్లిఫై చేసి కంప్యూటర్కి ఇచ్చేస్తుంది. ఈ స్కాన్ జనరేటర్ స్కానింగ్ చేస్తుంది. దీని లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయంటే ఎలక్ట్రాన్ సోర్స్ ఉంటుంది, అంటే ఎలక్ట్రాన్ బీమ్ జనరేట్ చేయడానికి, తర్వాత లెన్సెస్, అపర్చరు, తర్వాత డిటెక్టర్స్ ఉంటాయి. లెన్సులు, అపర్చరు, డిటెక్టర్. సో కన్స్ట్రక్షన్ రాసేటప్పుడు ఈజీగా రాయొచ్చు ఏమేమి ఉంటాయి అనేది. సో ఏమేమి ఉంటాయి అనేది ముందు చేయాల్సింది ఏంటంటే డయాగ్రామ్ డ్రా చేయడం ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు కీ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎలక్ట్రాన్ గన్, ఎలక్ట్రాన్ బీమ్ కాబట్టి
ఎలక్ట్రాన్ గన్ వస్తుంది. ఇది ఇక్కడ ఎలక్ట్రాన్ సోర్స్ అన్నాం కదా, అది ఏం చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రాన్లు ప్రొడ్యూస్ చేసినప్పుడు అవి డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తాయి ఆ ముందుకి. అలా వెళ్ళే వాటిని అలా వెళితే మనకు కుదరదు, కాబట్టి వాటిని కండెన్స్ చేయాలి. వీటిని కండెన్సర్ లెన్సెస్ అంటారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆప్టిక్ లెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్లాస్ ప్లేట్లు లాగా ఉంటాయి కదా లెన్సులు, ఆ లెన్సులు వాడడం ఇక్కడ. ఇవి ఎలక్ట్రాన్లు, చార్జెడ్ పార్టికల్స్ ఆ లెన్సులు పెడితే క్రాస్ అవ్వలేవు, ఆగిపోతాయి అక్కడే. అందుకని ఏం వాడతామంటే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ వాడతాం. ఏంటంటే వైర్లు ఉంటాయి లోపల. ఏం చేస్తుంది అంటే, ఎలక్ట్రాన్ అనేది చార్జెడ్ పార్టికల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఆ చార్జెడ్ పార్టికల్ యొక్క డైరెక్షన్ ని చేంజ్ చేస్తుంది. అందుకని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ లెన్సెస్, నార్మల్ లెన్సులు కాదు. ఎపర్చర్ ఏం చేస్తుంది అంటే, బీమ్ ఇంత పెద్ద సైజ్ వస్తుంది కానీ మనకి చిన్నది కావాలి, ఇది ఫిల్టర్ చేసేస్తుంది, ఆపేస్తుంది అన్నట్టు. ఆ మొత్తం వచ్చే బీమ్ లో నుంచి చిన్న సైజును పంపిస్తుంది. దాని సైజును మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్కానింగ్ కాయిల్. ఏంటి స్కానింగ్ కాయిల్ ఏం చేస్తుంది అంటే, స్కాన్ చేస్తుంది. ఎక్కడ స్కాన్ చేస్తుంది, ఇది ఏదైతే ఉందో ఇక్కడ శాంపిల్, ఈ శాంపిల్ మీద ఎక్కడ ఫోకస్ చేయాలనేది చేస్తుంది, మూవ్ చేస్తుంది ఈ బీమ్ ని అటు ఇటు. ఈ బీమ్స్ సపోజ్ ఇది శాంపిల్ అనుకోండి, రాస్టరింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఇటు నుంచి ఇటు, మళ్ళీ ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇలా మూవ్ అయ్యి స్కాన్ చేస్తుంది. అలా స్కాన్ అయ్యే ప్రాసెస్ లో మనకి డిఫరెంట్ సిగ్నల్స్ ఇంతకు ముందు చూపించినట్టు రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఒక డిటెక్టర్ ఉంటుంది, తర్వాత బ్యాక్ స్కాటర్డ్ ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈధర్ ఇంకొక డిటెక్టర్ ఉంటుంది. అలా ఒక 3-4 డిటెక్టర్స్ ఉంటాయి లోపల. అయితే అన్ని ఒకేసారి వర్క్ చేయవు. మనకి ఏ సిగ్నల్ కావాలో అది కంప్యూటర్ లో సెట్ చేస్తే ఆ కన్సర్న్ సిగ్నల్ అది రికార్డ్ చేసేసి మనకి ఇస్తుంది. సో స్కానింగ్ కాయిల్, స్పెసిమెన్ ఛాంబర్ అంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, శాంపిల్ లోడ్ చేయడానికి ఏదైతే వాడతామో ఇది స్పెసిమెన్ ఛాంబర్. ఇక్కడ శాంపిల్ లోడ్ చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది, ఈ మధ్యలో లెన్సులు ఉంటాయి, రైట్. ఇవన్నీ కూడా కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది, ఎలా స్కాన్ చేయాలి ఏంటి అనేది. సో ఇది ఆపరేట్ చేస్తాడు, నేర్చుకోవాల్సి వస్తుంది. డిటెక్టర్స్ 3 డిటెక్టర్స్ ఉంటాయి జనరల్ గా. సెకండరీ ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఏమో మార్ఫాలజీ ఇస్తుంది, ఇమేజెస్. బ్యాక్ స్కాటర్డ్ అనేది కాంపోజిషన్, కాంట్రాస్ట్ ఇస్తుంది. కాంపోజిషన్ అంటే సపోజ్ నువ్వు జింక్ ఆక్సైడ్ నానో వైర్స్ ఇవి చేస్తే జింక్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది ఆ నానో వైర్స్ లో, లేదు డిఫరెంట్ కాంపోజిషన్స్ చేస్తే ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా ఉంది, ఆక్సిజన్ ఎక్కడుంది, జింక్ ఎక్కడుంది, ఒకవేళ హైడ్రోజన్ ప్రజెంటా, కార్బన్ ప్రజెంటా, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తుంది. కాంపోజిషన్ అంటే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. అలాగే ఈడిఎస్, ఎలిమెంటల్ అనాలిసిస్, ఒక్కొక్క ఎలిమెంట్ ఎంత పర్సెంట్ ఉంది ఏంటి అనలైజ్ చేస్తుంది. డిస్ప్లే అండ్ కంప్యూటర్ సిస్టమ్. సో వీటన్నిటికీ కంప్యూటర్ సిస్టమ్ కావాలి కంపల్సరీ, రైట్. ఫైన్. ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఎక్సార్డ్ ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది అడగకపోతే ఎక్సార్డి అడుగుతారు. సో సెమ్ చూడడానికి ఏదో చాలా పెద్ద దానిలా ఉంటుంది కానీ మొత్తం మీద దాంట్లో ఉన్నది ఇవే. ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది, లెన్స్ ఉంటాయి, స్కాటరింగ్ కాయిల్, స్పెసిమెన్ ఛాంబర్ ఉంటుంది, డిటెక్టర్స్, డిస్ప్లే, ఆల్ వర్కింగ్ టుగెదర్ టు క్రియేట్ డీటెయిల్డ్ ఇమేజెస్ ఆఫ్ శాంపిల్ సర్ఫేస్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ లో కూడా ఇలాంటి పాయింట్స్ ని హైలైట్ చేయాలి. దానివల్ల మీరు ఆ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు రన్నింగ్ నోట్స్ రాసేటప్పుడు కూడా, మీరు సమ్మరీ నోట్స్ రాసేటప్పుడు కూడా వీటి మీద ఫోకస్ చేయండి, రైట్. ప్రొసీజర్ ఏంటంటే శాంపిల్ లోడ్ చేయాలా, తర్వాత వాక్యూమ్ ఛాంబర్ లో వర్క్ చేస్తాయి అవి, వాక్యూమ్ క్రియేట్ చేయాలి, తర్వాత బీమ్ జనరేట్ చేసి స్కానింగ్ చేయాలి, అది శాంపిల్ తో ఇంటరాక్ట్ అవుతుంది, డిటెక్టర్స్ వర్క్ చేస్తాయి, ఇమేజ్ ఫామ్ అవుతాయి. సో అలా ఎలా ఫామ్ ఉంటాయి సార్ ఇమేజెస్ అంటే, ఇగో ఇక్కడ ఉన్నట్టు ఇవి 2 మైక్రాన్ రేంజ్. ఇక్కడ స్కేల్ ఉంటుంది, ఇది 200 నానోమీటర్స్. ఆ గీత ఉన్నాయి కదా అవి. సో ఇవి వైర్స్ అన్నట్టు, ఇవేదో ట్యూబ్స్ లాగాను షీట్స్ లాగా ఫామ్ అయింది, ఇవి బాల్స్ లాగా ఫామ్ అయింది, అలా రకరకాలుగా ఫామ్ అవుతాయి. ఇవి నార్మల్ ఆప్టికల్ మైక్రోస్కోప్ లో కానీ మనం నార్మల్ గా చూస్తే కానీ కనిపించవు. మ్యాగ్నిఫైయింగ్ అనేది థౌజండ్స్ ఆఫ్ టైం ఇంక్రీజ్ చేస్తారు. సో ఇలా థౌజండ్స్ ఆఫ్ టైం ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. అదే కాంపోజిషన్ అయితేనేమో ఏ ఎలిమెంట్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయిందో చూపిస్తుంది. ఇది ఓన్లీ స్ట్రక్చరల్ ఇమేజెస్ అంటే. అడ్వాంటేజెస్ ఏంటంటే హై రెజల్యూషన్, నానోమీటర్ స్కేల్ దాకా మ్యాగ్నిఫై చేయొచ్చు.
అలాగే 3D ఇమేజెస్ ఏవైతే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడానికి వీటికి వాడుతుంటాం కదా, దాంట్లో లిథోగ్రఫీ వాడతాం, అంటే డివైస్ ఫ్యాబ్రికేట్ చేయడానికి, ఫ్యాబ్రికేషన్ మెథడ్స్ లో వాటిల్ని కూడా మనం దీంట్లో అనాలిసిస్ చేయొచ్చు. ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ కూడా ఎలిమెంటల్ అనాలిసిస్ పాసిబుల్ విత్ ఈడిఎస్. ప్రొడ్యూస్ బోత్ మార్ఫాలజీ అండ్ కాంపోజిషన్ ఇన్ఫర్. మార్ఫాలజీ అంటే షేప్ నాన్న, ఇక్కడ మనం చూసాం కదా ఇవి సర్క్యులర్ లో ఉన్నాయి. తర్వాత మనం మెజర్ చేయొచ్చు ఇది ఎంత సైజు ఉంది, ఇది ఎంత సైజు ఉంది అని. అయితే కంప్యూటర్ టెక్నాలజీలో ఏంటంటే ఈ మొత్తాన్ని మనం మార్క్ చేసాం అనుకోండి, ఈ మార్క్ చేస్తే అదే మొత్తం క్యాలిక్యులేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. అంటే ఎంత సైజు పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. మనం మాన్యువల్ గా లెక్కేయం, కంప్యూటరే చేసి పెడుతుంది. అయితే దాని తర్వాత ఎలా చేయించుకోవాలి అనేది తెలియాలి మనకు, అంతే. సో లిమిటేషన్స్ ఏంటంటే నాన్న, ఇది ఎక్స్పెన్సివ్, అంటే మినిమం 40-50 lakhs స్పెండ్ చేయాలి. అడ్వాన్స్డ్ అయితే కొంచెం తక్కువదైతే మినిమం ఒక 10 lakhs అయినా పెట్టాల్సింది, చిన్నదైనా. బల్కీ టు క్యారీ, చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని క్యారీ చేయలేం. దే మస్ట్ బి యూజ్డ్ ఇన్ రూమ్స్ దట్ ఆర్ ఫ్రీ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలిమెంట్స్. ఈ ఏవైతే ఎలక్ట్రాన్ బేస్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా వైబ్రేషన్ ఫ్రీ రూమ్స్ కావాలి. అంటే అక్కడ ఫోన్ వాడడానికి లేదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడితే సిగ్నల్ డిస్టర్బ్ అవుతుంది, ఎలక్ట్రాన్ డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే దబదబా నడవడం, ఫోన్లు మాట్లాడడం, ఫోన్ తీసుకెళ్ళకూడదు దాని దగ్గర. ఎందుకని, ఫోన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అక్కడ ఉన్నది ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కి ఆ ఎలక్ట్రాన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది అంటే చార్జ్డ్ పార్టికల్స్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉండకూడదు, వైబ్రేషన్స్ ఉండకూడదు, అంత ఫ్రీ. అలాగే మెయింటెనెన్స్ విత్ ఎ కన్సిస్టెంట్ వోల్టేజ్, ఎప్పుడు కూడా బ్యాకప్ ఉండాలి. మన ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు కరెంట్ పోయినప్పుడు ఆపేసుకొని ఆన్ చేసేది కాదు అది, రైట్? ఒకసారి ఆన్ చేస్తే అది కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి కరెంట్ పోయినా సరే. అంటే వాక్యూమ్ ఉంటాయి, దాంట్లో పంప్స్ రన్ అవుతూ ఉంటాయి, బ్యాక్ సైడ్ చిల్లర్ ఉంటుంది. చిల్లర్ అంటే కూలింగ్ వాటర్ సర్క్యులేషన్. సో అదొక లెంగ్దీ ప్రాసెస్, అది వర్క్ చేయాలి అంటే. కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ కూడుకుంది. అంటే కొంత ఒక ఎత్తు అయితే ఆపరేట్ చేయాలా, దాన్ని మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ, అందువల్ల అందరూ ప్రిఫర్ చేయరు. జనరల్ గా యూనివర్సిటీస్ లో కానీ ఐఐటీస్ ఎన్ఐటీస్ లో అవైలబిలిటీ ఉంటాయి, రీసెర్చ్ ల్యాబ్స్ లో కూడా మనం వెళ్ళి చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇమేజ్ కి దే మే ఛార్జ్ ఫ్రమ్ 300 to 500. అంటే ఒక్కొక్క ఫోటో మనం ఎత్తుకెళ్ళిన శాంపిల్ ఒక్కొక్క ఇమేజ్ కి వాళ్ళు 300 నుంచి 500 1000 ఆ శాంపిల్, ఎక్విప్మెంట్ కాస్ట్ అవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఫిక్స్ చేస్తారు, రైట్? మనం కొనాల్సిన పని లేదు, మన దగ్గర శాంపిల్ ఉంటే తీసుకెళ్తే చేసిస్తారు. సో నానో పార్టికల్స్ లో బేసికల్ గా ఎలా వాడతారు అంటే ఈ షేప్ ఎంత ఉంది, సైజు, టెక్చర్ ఎలా ఉందో కనుక్కోవడానికి నానో పార్టికల్స్ వాడతారు. దాన్ని మార్ఫాలజీ అంటాం. సైజ్ అనాలిసిస్ అంటే సైజు ఎలా ఉంది అనేది. టోపోగ్రఫీ 3D ఇమేజెస్ ఆఫ్ నానో స్ట్రక్చర్. ఫ్రాక్చర్ డిఫెక్ట్స్ అంటే నానో మెటీరియల్ ఉంది, అదేమన్నా బ్రేక్ అయిందా ఏంటి అనేది మెజర్ చేస్తాం. ఇవి 250 నానోమీటర్స్ స్కేల్. ఇక్కడ క్యూబ్స్ లా ఉన్నాయి కదా, ఇవి సిల్వర్ నానో పార్టికల్స్. అంటే మనం గ్రో చేసే కండిషన్స్ మారిస్తే క్యూబ్స్ లాగా వస్తాయి. ఇక్కడ నానో ట్యూబ్స్ వచ్చింది. ట్యూబ్స్ అంటే మనకేదో విడిగా ఉండవు, వాటితో పాటు పార్టికల్స్ కూడా ఉంటాయి. అయితే వాటిని డిస్టిల్ చేసి ఒక్కొక్క వైర్ తీస్తారు చాలా జాగ్రత్తగా ల్యాబ్ లో, ఫర్దర్ క్యారెక్టరైజేషన్ చేయాలి అనుకుంటే, రైట్? సో ఎక్కడెక్కడ నానో కాంపోజిట్స్ కి, థిన్ ఫిలిమ్స్ కి, వీటన్నిటికీ క్వాలిటీ కంట్రోల్లో వాడతారు నానో మెటీరియల్ ప్రొడక్ట్స్. అప్లికేషన్స్ వచ్చేసి 1-2 అని కాదు నాన్న, మన స్టార్టింగ్ విత్ అగ్రికల్చర్ నుంచి కాస్మెటిక్స్, డ్రగ్ డెలివరీ, మెడిసిన్, ఆటోమొబైల్స్, అన్నిట్లో కూడా మనం ఈ నానో మెటీరియల్స్ అనేవి ఉన్నాయి, యూజ్ చేస్తున్నాం కూడా. మనకు తెలియకుండా చాలా వాటిల్లో, ఈవెన్ ఫేస్ క్రీమ్స్ మనం వాడే వాటిల్లో కూడా ఉంటాయి. అయితే మనం అన్ని చదవలే కానీ కొన్ని చూస్తాం బేసిక్. ఇవి ఎగ్జామ్ లో కూడా ఒకటే క్వశ్చన్ 10 మార్కులకు అడగరు, అప్లికేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్ అని. అడిగితే 5 మార్కులకు అడుగుతారు, లేదంటే 1 మార్క్ అడుగుతారు. 1 మార్క్ అడిగితే మీరు ఒక 2-3 పాయింట్లు రాస్తే సరిపోతుంది, మాక్సిమం 4 పాయింట్లు అంతే, అంతకు మించి రాయకూడదు ఎప్పుడు. మార్క్స్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్ లో ఆన్సర్ చేయాలి. సో హెల్త్ కేర్, మెడిసిన్, డ్రగ్ డెలివరీ, టార్గెట్ డ్రగ్ డెలివరీ, క్యాన్సర్ ట్రీట్మెంట్, తర్వాత మెడికల్ ఇమేజింగ్, బయోసెన్సార్స్, యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్స్, వీటన్నిటిలో హెల్త్ కేర్, మెడిసిన్స్ లో నానో మెటీరియల్స్ వాడతారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీని. ఈ ఏవైతే ట్రాన్సిస్టర్స్, చిప్స్ డిజైన్ చేస్తున్నామో ఇవన్నీ కూడా సైజ్ రిడక్షన్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఈ నానో టెక్నాలజీ వల్లే వచ్చింది. అంతకుముందు కంప్యూటర్స్ అనేవి రూమ్ సైజులో ఉండేవి, తర్వాత మన డెస్క్ టాప్ సైజులోకి వచ్చేసినాయి, చిన్న చిన్న సైజ్ అయ్యి, తర్వాత ల్యాప్టాప్స్ వచ్చినాయి, తర్వాత మొబైల్లోకి వచ్చినాయి, తర్వాత చిన్న అంటే మన కంటికి కనిపించని సైజులో కూడా కంప్యూటర్స్ డిజైన్ చేస్తున్నాం. దాని అన్నిటికి కారణం ఏంటంటే ఇదే. అలాగే డేటా స్టోరేజ్. ఒకప్పుడు డేటాని స్టోర్ చేయాలంటే మ్యాగ్నెటిక్ బేస్డ్ టెక్నాలజీ, సిడీలు, డివిడీలు ఇవన్నీ డెవలప్ అవుతూ వచ్చినాయి. అంతకుముందు గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఉండేవి, బ్లాక్ కలర్లో పెద్దగా సర్క్యులర్ షీట్స్ లాగా ఉండేవి. డేటా చాలా తక్కువ ఉండేది, ఒక్కొక్క పాటకు ఒక్కొక్క షీట్ మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు డేటా హై డెన్స్ చేయడానికి కారణం ఏంటంటే నానో టెక్నాలజీ, ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పరెంట్ ఎలక్ట్రానిక్స్. ట్రాన్స్పరెంట్ ఎలక్ట్రానిక్స్ అంటే ఫ్లెక్సిబుల్ అంటే మనం వాచ్ లాగా పెట్టేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ డివైజే వాచ్ లాగా పెట్టేసుకుంటే అది మన బాడీ పల్స్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది మొత్తం రికార్డ్ చేస్తుంది. హెల్త్ వీటిల్లో సెన్సార్స్ కింద వర్క్ అవుతుంది. ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పరెంట్ ఎలక్ట్రానిక్స్. సోలార్ సెల్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ నార్మల్ సోలార్ సెల్స్ ఏవైతే సిలికాన్ వాడుతున్నామో వాటి ఎఫిషియన్సీ తక్కువ. ఎప్పుడైతే ఈ నానో మెటీరియల్స్ వాడతామో వాటి ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. తర్వాత హైడ్రోజన్ స్టోరేజ్ మెటీరియల్స్, ఫ్యూయల్ సెల్స్, ఎన్విరాన్మెంట్, వాటర్ ప్యూరిఫికేషన్, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్. సముద్రాల మీద ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ గా ఆయిల్ అంతా స్పిల్ అయిపోతుంది సముద్రం లోపల. దానివల్ల ఏమవుతుంది అంటే వాటర్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ ఫిష్ కావచ్చు, లేకపోతే యానిమల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆక్సిజన్ అందక డెడ్ అయిపోతుంటాయి. అలాగే వాటర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది, చాలా డేంజరస్. సో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ నానో స్పాంజెస్ అనేవి వాడతారు. అలాగే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్. మన ఇండియాలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ఆయిల్ స్పిల్లింగ్ కూడా ప్రాబ్లమే. కాకపోతే సముద్రం మీద మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ వాటర్ ప్యూరిఫికేషన్, ఎయిర్ పొల్యూషన్. వాటర్ ప్యూర్గా కనుక ఉంటే మనకు వచ్చే డిసీజెస్లో సగం తగ్గిపోతాయి. ఎయిర్ ఇంకొక 40% కంట్రోల్ చేస్తుంది. మనం ఇంటేక్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని ప్యూర్గా ఉంచుకుంటే డిసీజెస్ సగం పైన తగ్గుతాయి నాన్న. వాటర్, ఎయిర్, ఫుడ్ మనం తినే ఫుడ్ అది కూడా ఒక పొల్యూటే అవుతుంది. కారణం ఏంటంటే వాటర్, ఎయిర్ పొల్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం యూజ్ చేసే మెథడ్స్ ఇవన్నీ కూడా పొల్యూషన్కే దారితీస్తాయి. రైట్. తర్వాత టెక్స్టైల్స్ అండ్ కన్స్యూమర్ గూడ్స్, స్టెయిన్లెస్ స్టీలు, వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్. అంటే మనం రెయిన్ కోట్స్ వేసుకుంటున్నాం కదా, సేమ్ అలాగే కొత్తది. అంటే రెయిన్ కోటుల్లా ఉండదు, నార్మల్ డ్రెస్సే, కాకపోతే వాటర్ ఇంకదు, డస్ట్ ఉండదు, జారిపోతుంది. స్ట్రెచ్ రెసిస్టెన్స్ కోటింగ్స్, సన్ స్క్రీమ్స్, కాస్మెటిక్స్. మన వాళ్ళు వాడే సన్ స్క్రీమ్స్, కాస్మెటిక్స్ అన్నిటిలో కూడా టైటానియము, జింక్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ ఉంటాయి. అలాగే ఆటోమొబైల్స్, హీట్ రెసిస్టెన్స్ కోటింగ్స్, సెన్సార్స్. సో ఇది ఒక సపరేట్ ప్రపంచం నానో టెక్నాలజీ అనేది. రైట్. సో దట్స్ ఆల్ ఫర్ ద నానో టెక్నాలజీ అండ్ థ్యాంక్ యూ. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్. ఇది ఏదైతే పీపీటీ ఉందో దీన్ని నేను షేర్ చేస్తాను, మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు.